అపోహలనేది చాలా మంది భయపడతా ఉంటారు. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చాలా పెద్ద బిజినెస్. కానీ మన ఇండియాలో ఈరోజు ప్రపంచంలో చూసుకుంటే 90% అనేది నెట్వర్క్ మార్కెటింగే ఉంది. కానీ మన ఇండియాలో అవేర్‌నెస్ లేక చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ అనంగానే ఇది జాయినింగ్ బిజినెస్ అనంగానే నేను ఇద్దరిని జాయిన్ చేయాలనా? ముగ్గురు జాయిన్ చేయాలనా? అని చెప్పేసి చాలా అపోహలనేవి. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది సరిగ్గా లేక ఈ నెట్వర్క్ మార్కెటింగ్ మీద. ఎప్పుడైతే చాలా మంది కూడా మార్కెటింగ్‌కొస్తా ఉంటారు. మార్కెటింగ్ అనంగానే అమ్మాలనా? నేను ఎక్కడైనా పోయి అమ్మాలనా అని చెప్పేసి చాలా మంది కూడా బ్యాక్ అయితా ఉంటారు. కానీ ఈరోజు జాయినింగ్ బిజినెస్ అని మనం ఆలోచిస్తే ప్రతిది కూడా జాయినింగ్ బిజినెస్సే. సింపుల్‌గా మనము ఒక స్టూడెంట్ ఒక కాలేజీలో జాయిన్ అయ్యాననుకో అది కూడా ఒక జాయినింగే. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే మెంటాలిటీ అనేది చాలా మందిది మారుతా ఉంటది. మారి అక్కడ చదువుకుంటే నాలెడ్జ్ ఒస్తది. నాలెడ్జ్ ఒచ్చినంక ఒక మంచి జాబ్ ఒస్తది. ఆ! ఇట్లా అక్కడ ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కానీ ఈ మార్కెటింగ్‌కొచ్చేవరకల్లా చానా మంది ఈ నాలెడ్జ్ అనేది తీసుకోలేక 90% అనేది ఫెయిల్ అయితా ఉన్నారు. ఈరోజు సో ఒక వ్యక్తి ఒక పర్సన్ మనం తీసుకుంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసుకున్నా కూడా ఒక 20-25 ఇయర్స్ అనేది మార్కెట్‌లోకి వెళ్లి నేర్చుకొని కూడా ఒక జాబ్ రావాలంటే ట్రైనింగ్ అనేది తీసుకుంటా ఉన్నాడు. కానీ ఇక్కడ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఈ బిజినెస్‌కొచ్చేవరకల్లా దీన్ని ఒక బిజినెస్ లెక్క బిలీవ్ చేయకుండా ఆ! అమ్మే బిజినెస్ లెక్క చానా రూమర్స్‌కి చాలా మంది దగ్గరికి కొంతమంది దగ్గరికి వెళ్లి వరకు "నువ్వు ఇప్పుడే చూసినావా?" అని చెప్పేసి చానా అపోహలతోటి, చానా భయాలతోని మొదలుపెడతా ఉన్నారు. కానీ ఒక సిస్టమ్ ఉంది అంటే కంపల్సరీగా దాన్ని లెర్న్ చేయాలి. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఈరోజు మనం చూసుకుంటే పెద్ద పెద్ద బిలియనీర్స్ కూడా నెట్వర్క్ మార్కెటింగ్ నుంచే వచ్చిన వాళ్ళు. వాళ్ళంతా కూడా లెర్న్ చేసి సిస్టాన్ని ఫాలో అయ్యారు వాళ్ళు. ఒక 4 ఇయర్స్ అనేది 4 ఇయర్స్ అనేది నిలబడగలగాలి. ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో చాలా మంది కూడా 6 మంత్స్ కూడా నిలబడలేరు. ఎందుకు అంటే ఫస్ట్ ఏంటంటే లెర్న్ అనేది చేయరు. వాళ్ళు నేర్చుకోరు. నేర్చుకోకపోవటం వల్ల చానా కారణాలు. ఈరోజు సో, మనం ఏ ఇండస్ట్రీకెళ్ళినా కూడా కంపల్సరీ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది. సో, సింపుల్ ఒక కంపెనీకెళ్ళినా కూడా ఆ పర్సన్ ఒక 2 ఇయర్స్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటది. ఆ 2 ఇయర్స్‌లో అక్కడున్న సిస్టాన్ని మొత్తం గూడా అతను లెర్న్ చేయాలి. ఆ స్కిల్స్ అనేవి గూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. చానా ఉంటదక్కడ. తెలుసు ఒక వ్యక్తికేంటంటే ఒక ఇండస్ట్రీకెళ్ళినప్పుడు ఏం చేయాలనేది ఒక అవగాహన ఉంది. కానీ ఈ మార్కెటింగ్‌కొచ్చే వరకల్లా నేర్చుకోకపోవటం ద్వారా ఇంకోటేందంటే మార్కెట్‌లో చానా ఫేక్ కంపెనీస్, ఫ్రాడ్ కంపెనీస్ మార్కెట్‌లో ఎంటర్ అయ్యి ఎంటర్ అయ్యి చానా మంది గూడా నష్టపోయినారు. నష్టపోవడం వల్ల మనం బోయి కొత్త వారికి పోయి మనం చెప్పంగానే ఏం జెప్తారు వాళ్ళు, "ఓహో! ఇలాంటి కంపెనీలు మస్తుగా జూసినాము. ఇలాంటి కంపెనీలు మేము చానా చూసేసినాం." చెయ్యరు ఎవరు కూడా. దాని గురించి లెర్న్ చేయరు. తెలుసుకోకుండా ఫేక్ కంపెనీలో జాయిన్ అయితే ఏముంటది? ఖచ్చితంగా నర్వస్ అయిపోతా ఉంటారు. ఈ నర్వస్ క్యాండిడేట్స్ మనం కలవటం వల్ల మనకేమైతది? మనం గూడా అంతో కొద్దిగా నేర్చుకుంటాం. పూర్తిగా మనం గూడా నేర్చుకోకపోవడం కారణం ద్వారా మనం గూడా బ్యాక్ స్టెప్ ఏసే అవకాశం అనిపిస్తుంది. ఇంతేనా అని జెప్పేసి. కానీ వాస్తవానికి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చానా 21st సెంచరీలో అడ్వాన్స్ బిజినెస్ అనేది. ఈ బిజినెస్ గురించి మనం ఎంత లెర్న్ చేస్తే అంత ఇన్‌కమ్ అనేది జనరేట్ చేయొచ్చు. ఇక్కడ మనము చాలా మంది ఒక బిజినెస్ చేయాలంటే గూడా చానా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి. ఈరోజు మార్కెట్‌లోకెళ్ళామనుకో చిన్న షాప్ మనం రన్ చేయాలంటేనే ఒక 4, 5 లాక్స్ అనేది మనం ఇన్వెస్ట్ చేయాలి. మనం వర్క్ చేయాలి. మనం వర్క్ చేయకపోతే వస్తదా? రాదు. అయినా కూడా ఈరోజు ఏ ఏ బిజినెస్ చేసినా కూడా ఈరోజు మార్కెటింగ్‌లో ఏ బిజినెస్ చేయాలన్నా కూడా ఓపిక అనేది అవసరం. ఇన్వెస్ట్‌మెంట్ అనేది అవసరం. ఆ! సమయం అనేది అవసరం. ఈరోజు ఏ బిజినెస్ కొత్తగా మనం రన్ చేస్తున్నామంటే ఎమ్మటే స్టార్ట్ కాదు. ఇవన్నీ మనకు తెలుసు. తెలిసినా కూడా బయట మనం ఓపిక ఉంటాం. కానీ ఈ మార్కెటింగ్ ఫీల్డ్‌లోకొచ్చేసి ఇదొక మంచి బిజినెస్ అని చెప్పే వరకల్లా ఏంటి దీని గురించి అవగాహన లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతా ఉంటారు. కానీ దీని గురించి మనం ఎంత లెర్న్ చేస్తే ఈ మార్కెటింగ్‌లో మనం ఒక 2, 3 ఇయర్స్ కాక కరెక్ట్‌గా మనం నిలబడగలిగితే మనము సో ఈ 21st సెంచరీలో రిచ్ పీపుల్‌గా మనము ఎదగటానికి కారణం ఉంటది. ఇప్పుడు మనం చేస్తున్న యొక్క బిజినెస్ ఒక వెస్టేజ్ బిజినెస్‌లో ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా మనము 2, 3 ఇయర్స్ అయితే మనము ఇక్కడ నిలబడగలిగితే సో
నిలబడగలగాలంటే ఏంది? ఖచ్చితంగా ఇక్కడ స్కిల్స్ అనేవి మనము డెవలప్ చేసుకోవాలి. సో, ఎలాంటి స్కిల్స్ ఉంటాయి? ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో చాలా స్కిల్స్ ఉంటాయి. చాలా మందికి ఇన్విటేషన్ అనేది తీసుకోవటం అనేది రాదు. తర్వాత ఫాలో అప్ చేయటం రాదు. తర్వాత చాలా మంది మనం ఫీల్డ్‌కెళ్ళి మనం ప్లాన్స్ చెప్తున్నప్పుడు కూడా రిజెక్ట్ చేస్తా ఉంటారు. రిజెక్షన్‌ని కూడా హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉండాల. అది గూడా ఏంటి? ఒక స్కిల్లే. సో, ఇలాంటి స్కిల్స్ అనేవి మనం రోజు రోజు ఇంకొకటి అప్‌లైన్‌కి ఇప్పుడు మనం ఈ బిజినెస్ చేస్తున్నామంటే అప్‌లైన్ ఉంటాడు. సో, మనకు డౌన్‌లైన్ ఉంటాడు. సో, సో, ఎ అప్‌లైన్‌తో ఏ విధంగా మెలగలగాలి? సో, డౌన్‌లైన్‌తో మనం ఏ విధంగా ప్రవర్తించాలి? సో, ఇది గూడా ఒక రకమైన స్కిల్లే. సో, ఇవన్నీ స్కిల్స్ గూడా మనము నేర్చుకుంటూ ఉండాలి. తర్వాత ఇన్విటేషన్ అనేది గూడా చాలా మందికి గూడా ప్రాపర్‌గా తీసుకోరాదు. ఒక క్యాండిడేట్‌ని మనం కలవాలి అంటే చాలా మంది గూడా ఏం చేస్తున్నారు చూస్తా ఉన్నాం ఫీల్డ్‌లో. ఫోన్‌లోనే అంతా చెప్పేస్తా ఉన్నారు. ఫోన్‌లో అంతా చెప్పేసినంక సింపుల్‌గా మనము ఒక మూవీ చూసినామనుకో, ఆ ట్రైలర్‌ని మొత్తం గూడా మనం చెప్పేసినామనుకో, సినిమా మొత్తం చెప్పేసినామనుకో, మూవీ చూస్తారా? చూడరు ఎవరు కూడా. కానీ మనం ఏం చెప్తాము, ఈ బిజినెస్ అంతా గూడా ఫోన్‌లోనే చెప్పడానికి ట్రై చేస్తా ఉంటాం. ఫోన్‌లో వర్కౌట్ అవుతదా ఇంత పెద్ద బిజినెస్ అనేది? సో, సో, మనం ఇన్ కేస్ వాళ్ళు విని వాళ్ళు యాక్సెప్ట్ చేషినా కానీ, పక్కనోడు ఈ బిజినెస్ నువ్వు ఇప్పుడే చూసినవా? నేను చానా సార్లు అంటే ఎమ్మటే నెగెటివ్ అయిపోతా ఉంటారు. అసలు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇక్కడున్న లీడర్స్ ఎవ్వరైనా కూడా ఈరోజు నా అప్లయన్స్ గాని ఎవరైనా కూడా ఈరోజు సక్సెస్‌ఫుల్ లీడర్ సో, మార్కెట్‌లో ఉన్నాడు అంటే కంపల్సరీగా అతను ఎంతో నేర్చుకొని ఉంటాడు. అతన్ని చూడాలి. చాలా మందేందంటే ఎవరైతే సక్సెస్ కాలేదో వాళ్ళ దగ్గరికే ఎళ్ళిపోతా ఉంటారు. మార్కెట్‌లో చాలా మంది కూడా 90% కూడా ఏం చేస్తారంటే నెట్వర్క్‌లో ఫెయిల్ అయిన వాళ్ళ దగ్గరికెళ్తే ఏం తెలుస్తది? ఏం తెలవదు. ఒక వ్యక్తి సక్సెస్ అయ్యిండు. సింపుల్‌గా మన టీమ్‌లో ఉన్న కిరణ్ సార్‌ని చూసినప్పుడు గాని, సుష్మిత మేడాన్ని మనం చూసినప్పుడు గాని, వాళ్ళు సక్సెస్ పీపుల్. వాళ్ళ దగ్గరికెళ్తే ఎలాగ చేయాలో తెలుస్తది. వాళ్ళు ఎలాగ సక్సెస్ అయినారు, ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ జేసినారు. ఇవన్నీ గూడా మనకు అర్థమైతా ఉంటది. చాలా మంది గూడా నేర్చుకోవడానికి ఇక్కడ మనం 2 కాన్సెప్ట్సే. లెర్నింగ్‌లో మనకేముంటది? ఎర్నింగ్ అనేది ఉంటది. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చానా అవగాహన అనేది అవసరం. ఈరోజు ఒక్కొక్క దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే చానా ఉంటది. ప్రజెంటేషన్ స్కిల్స్. చాలా మందేందంటే ఇక్కడేంటి మనం మాట్లాడాలి. చాలా మంది మాట్లాడడానికి ఏందంటే ఆహ్, కొంత ఫీల్ అయితా ఉంటారు. మాట్లాడాలిక్కడ. మనం చెప్పే వర్డ్స్ అనేవి అవతల పర్సన్‌కి కరెక్ట్ రీచ్ అవుతుందా? లేదా? అనేది మనం చూసుకోవాలి. అతను సాటిస్ఫై అయితున్నాడా? లేదా? అవన్నీ గూడా ఒక స్కిల్లే అది ప్రాపర్‌గా. చాలా మంది భయపడతా ఉంటారు. నేను మాట్లాడితే నాకు రాదు గదా! సరిగ్గా రాదుగా. అంటే ఎమ్మటే ఎవరికీ రాదు. ఈరోజు మనము ఏదైనా ఒక సబ్జెక్ట్ మనం నేర్చుకోవాలంటే ఎమ్మటే వస్తదండి. దానికోసం మనం ఎంతో హార్డ్ వర్క్ చేస్తా ఉంటాం. కానీ ఇక్కడికొచ్చే వరకల్లా చానా భయాలనేది చానా వెంటాడుతా ఉంటది. ఈ భయాల వల్ల గూడా చానా మంది క్విట్ అయితా ఉంటారు. ఈరోజు మనకు రావట్లే అని జెప్పేసి ఒక్కసారి ఫెయిల్ అయినామని జెప్పేసి మళ్ళీ సబ్జెక్ట్ రాయమా? రాస్తా ఉంటాం. కానీ ఇక్కడికొచ్చే వరకల్లా ఏం చేస్తాము? సో, ఇది నా వల్ల కాదు. ఒక 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 నలుగురిని మామూలుగా ఒక నలుగురిని, ఐదుగురిని కలుస్తా ఉంటారు. వాళ్ళు రిజెక్ట్ జేస్తారు. రిజెక్ట్ జేసినప్పుడు ఏందంటే, ఇప్పుడు అంటే నాకు తెలిసిన ఈ నలుగురే చేయకపోతే నేను ఎలాగా చేస్తా అని జెప్పేసి. చాలా మంది ఇప్పుడు ఆ నలుగురే ఉన్నారా మార్కెట్‌ల ఈరోజు? నెట్వర్క్ అంటే ఏంటి అసలు? వాస్తవంగా జెప్పాలంటే నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ అంటే ఇది పీపుల్స్‌తో కూడుకున్న బిజినెస్. ఈరోజు సింపుల్‌గా మనం ఒక షాపే మనం జూసుకున్నామనుకో, ఒక 10 మంది కస్టమర్స్ వస్తున్నారంటే, ఆ 10 మంది మీద సమ్ ప్రాఫిట్ అనేది అక్కడ ఉంటది. ఆ 10 మంది కాస్త 100 మందయితారు. 100 మంది కాస్త 1000 మందయితారు. ఆ 1000 మంది ఆ షాప్‌లో తీసుకోవటం ద్వారా ఏమైతది అక్కడ బిజినెస్ అనేది వస్తది. ఆ 1000 మంది కూడా ఆ 1000 మందికి గూడా ఆ యొక్క షాప్ ఓనర్ ఏం జేస్తాడు, కంపల్సరీగా డీల్ జేస్తా ఉంటాడు. ఎట్లా డీల్ జేస్తాడు? ఆ కస్టమర్‌ని కరెక్ట్ డీల్ చేయలేదనుకో, అతని బిజినెస్ ఏమైతది? రన్ అనేది కాదు కంపల్సరీ. అక్కడ ఆ షాప్ ఓనర్ అనేది మిస్‌బిహేవ్ చేసిందనుకో, అది కాస్త అంటే ఏంటి? ఒక షాప్ పెట్టిన వ్యక్తి మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా ఉంటాడు. ఈరోజు మార్కెట్‌లో చిన్న షాప్ పెట్టాలన్నా గూడా 5-10 లాక్స్ పెట్టాలి. 10 లాక్స్ పెట్టి గూడా ఏం చేస్తాడు అతను? చానా ఓపికతోటి కస్టమర్స్‌ని మాట్లాడటం కానీ, వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కానీ, అతనికి కావాల్సినది అతనికివ్వటం గానీ, ఎక్కడ కూడా అవన్నీ ఏ వ్యక్తి అయినా సరే నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఏమైతది కంపల్సరీగా నేర్చుకోవడం ద్వారా ఎర్నింగ్స్ అనేవి కంపల్సరీ అతను ఎర్న్ చేయగలుగుతాడు. కానీ చాలా మందికి ఓపిక ఉండదు. ఆ! వినే ఓపిక ఉండదు.
సో, అవతల వ్యక్తి చెప్పేది వినే ఓపిక ఉండదు. కానీ ఇక్కడ ఏం కావాలి? ఓపిక అనేది కావాలి. ఫస్ట్ చెప్తున్నాను. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎందుకు చేయాలి? సో, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి మెయిన్‌గా అంటే ప్యాసివ్ ఇన్‌కమ్. సో, ప్యాసివ్ ఇన్‌కమ్ అనేది ఖచ్చితంగా జనరేట్ చేస్తా ఉంటది నెట్వర్క్ మార్కెటింగ్ అనేది. ఈరోజు మనము ఏ వర్క్ చేసినా కూడా మనము ఆ ఫీల్డ్‌లో ఉంటే దాన్నేమంటాం మనము యాక్టివ్ ఇన్‌కమ్ అంటాం. మనం పని చేస్తే వచ్చే ఇన్‌కమ్‌ని ఏమంటాం మనం యాక్టివ్ ఇన్‌కమ్ అంటాం. అదే ప్యాసివ్ ఇన్‌కమ్ అంటే టీమ్ ద్వారా. నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే టీమ్. తర్వాత ప్యాసివ్ ఇన్‌కమ్‌ని జనరేట్ చేస్తా ఉంది. టీమ్ ఇప్పుడు సింపుల్‌గా మనం వర్క్ చేసామనుకోండి. మనకెంత స్కిల్ ఉన్నా కూడా ఈరోజు నేనున్నాను. ఒక ఎలక్ట్రికల్ ఇంజినీర్. ఒక మంచి జాబ్, ఒక మంచి పొజిషన్‌కెళ్ళిపోయానంటే అప్ టు ఒక 1,00,000 అనేది నేను సంపాదించుకోగలుగుతాను. అది కూడా నాకున్న స్కిల్స్‌ని నేను డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటూ నేను ఏదైనా ఒక ఇండస్ట్రీకెళ్ళినా కూడా దాన్ని అప్లై చేస్తే నాకున్న క్వాలిఫికేషన్ బట్టి అప్ టు ఒక 6 డిజిట్ ఇన్‌కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. స్టార్టింగ్‌లో 6 డిజిట్ ఇన్‌కమ్ ఇస్తారా? 1,00,000 ఎవ్వరు ఇవ్వరు. ఎక్కడైనా కూడా ట్రైన్ అనేది చేయాలి. ఈరోజు సాఫ్ట్‌వేర్ కంపెనీకెళ్ళినా కూడా స్టార్టింగ్ బేసిక్ అనేది ఉంటది. ఒక 20,000 30,000 ఎప్పుడైతే 2 ఇయర్స్‌లో, 3 ఇయర్స్‌లో మన స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకుంటేనే అక్కడ కూడా ఇదొక సిస్టమ్. చాలా మంది కూడా ఏందంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే సో ఇది ఇదే ఇదేంటిదో అంటే ఇది ఈ ఈ బిజినెస్ అనేది అర్థం చేసుకోవాలి చాలా మంది గూడా. అర్థం చేసుకోకుండా చాలా మంది గూడా మాట్లాడుతా ఉంటారు. అన్నెసెసరీగా మాట్లాడుతా ఉంటారు. కానీ ఎక్కడైనా గూడా అదే గదా సిస్టమ్ అనేది. ఈరోజు మనం మార్కెట్‌లోకెళ్ళినా గూడా స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోకపోతే అక్కడ సాలరీ అనేది ఉంటదా? ఉండదు. అది మనకు తెలుసు. కానీ ఇక్కడ గూడా అక్కడ బయటైతే మనం ఏం జేయాల? మనం ఆన్ డ్యూటీ. 30 ఇయర్స్ మనం వర్క్ చేసినా కూడా ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలి. కానీ ఇక్కడేంటి సో, ఒక 3-4 ఇయర్స్ మనం నేర్చుకున్నామనుకో, 3-4 ఇయర్స్ ఈ మార్కెటింగ్‌లో నిలబడగలిగామనుకో చాలా మంది కూడా ఈరోజు మనం ప్రపంచంలో చూసుకున్నప్పుడు ఒక డొనాల్డ్ ట్రంప్ తీసుకోవచ్చు. ఈరోజు ప్రపంచ కోటీశ్వరుడు జెఫ్ బోజెస్ తీసుకున్నా గాని, వీళ్ళంతా కూడా ఏంటి నెట్వర్క్ మార్కెటింగ్. ఈరోజు అంబానీ తీసుకున్నా కూడా అతను ఒక్కడే. కానీ అతని కింద టీమ్ పనిచేస్తా ఉంది. కొన్ని కోట్ల మంది పనిచేస్తున్నారు కాబట్టి అతనేమైనాడు ఒక బిలియనియర్‌గా అతను ఎదుగుతా ఉన్నాడు. టీమ్ వర్క్‌కి అంత పవర్ ఉంటది. ఇప్పుడు సింపుల్‌గా మన అంబానీ అంత మనం పెట్టుబడి ఆ లార్జెస్ట్ పెట్టుబడి మనం పెట్టగలుగుతామా? పెట్టలేము. కానీ ఇక్కడ ఈ నెట్వర్క్ మార్కెట్‌లో ఏంది టీమ్‌ననేది మనము బిల్డ్ చేయాలి. టీమ్‌తో మనం ఎలాగా మెలగాలి. ఇవన్నీ కూడా స్కిల్సే. ఇవన్నీ కూడా చాలా స్కిల్స్. చాలా మంది కూడా భయపడతాం. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే సో చాలా మంది కూడా ఫేక్ కంపెనీస్ చూసినప్పుడు భయమైతా ఉంటది చాలా మందికి కూడా. కానీ అలాంటి భయాలనేది అవసరం లేదు. ఇండియన్ గవర్నమెంట్ కూడా 9థ్ సెప్టెంబర్ 2016లో గైడ్‌లైన్స్ కూడా ఇచ్చింది. ఫేక్ కంపెనీస్‌కి అవకాశం లేకుండా గైడ్‌లైన్స్ అనేది పాస్ చేసాం. మన లీగల్‌గా మన ఇండియా అనేది అప్రూవ్ చేసిందనమాట. సో, ఒక మంచి ఇప్పుడు ఈరోజు మనం ఒక వెస్టేజ్ కంపెనీలో ఉన్నాము అంటే ఒక జెన్యూన్ కంపెనీ. మన కంపెనీ అనేది 17 ఇయర్స్ అనేది మార్కెటింగ్‌లో ఉంది. చాలా మందికి కూడా కంపెనీని బిలీవ్ చేయరు. ఇంకోటేందంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక బిజినెస్ అని బిలీవ్ చేయరు. సో, మనం బిలీవ్ చేయకపోవడం వల్ల అది ఆ ఇండస్ట్రీ అనేది తప్ప. ఈరోజు ప్రతి ఒక్కరికి నేను చెప్పినాను కదా! ఈరోజు బిలియనియర్స్, ట్రిలియనర్స్ అంతా కూడా నెట్వర్క్ మార్కెటింగ్ నుంచే వచ్చిన వాళ్ళు. ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ చెప్పాను. నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి? ప్యాసివ్ ఇన్‌కమ్. ప్యాసివ్ ఇన్‌కమ్. ఈరోజు బిలియనియర్స్, ట్రిలియనర్స్ అంతా కూడా ప్యాసివ్ ఇన్‌కమే జనరేట్ చేస్తా ఉంటారు. మనం పని చేయకున్నా వచ్చే ఇన్‌కమ్‌ని ఏమంటారంటే ప్యాసివ్ ఇన్‌కమ్. సో యాక్టివ్ ఇన్‌కమ్ అంటే మనం మనం పని చేస్తే వచ్చే ఇన్‌కమ్. ఇక్కడ మనం ఏం చేస్తాము? నెట్వర్క్ అంటే ఏం చేస్తాము? మనము పీపుల్స్‌ని బిల్డ్ చేస్తాము. మనము ఒక ఇద్దరిని రిఫర్ చేస్తాం. చాలా మంది సార్ ఇద్దరిని జాయిన్ చేయాలనా? ముగ్గురు జాయిన్ చేయాలనా? అని చెప్పేసి. ఇద్దరు జాయిన్ చేయాలా? ముగ్గురు జాయిన్ బయట అంతా కూడా జాయినింగ్ బిజినెసే. ప్రతి సెక్టార్ కూడా జాయినింగే. కానీ ఇద్దరు జాయిన్ చేస్తే ఏమొస్తదనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఇద్దరు జాయిన్ చేస్తే ఏమొస్తది? ఇద్దరు పరిచయం చేయడం ద్వారా సమ్ వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరు ఏం చేస్తారు? వాళ్ళొక ఇద్దరు పరిచయం చేయడం ద్వారా ఏమైతది? గ్రోత్ అనేది వస్తా ఉంటది. ఆ బిజినెస్ అనేది జరుగుతా ఉంటది. ఆ బిజినెస్ మీద మనకేం చేస్తది కంపెనీ ప్రాఫిట్ ఇస్తా ఉంటది. ఆ ఇద్దరు కాస్త 10 మంది అయితారు. 10 మంది కాస్త 100 మంది అవుతారు. మార్కెటింగ్‌లో అదే గదా! ఈరోజు మనం ట్రెడిషనల్ మార్కెట్ చూసుకున్నా కూడా అతని బిజినెస్ అనేది గ్రోత్ అవుతుందంటే కస్టమర్స్ అనేది ఎక్కువైతున్నాయి గదా! ఈరోజు మనం నెట్వర్క్ తీసుకున్నాం. ఈరోజు ఐడియా, ఎయిర్టెల్ నెట్వర్క్ తీసుకున్నా కూడా స్టార్టింగ్ వచ్చినప్పుడు కస్టమర్స్ ఉంటారా? వాళ్ళేం చేస్తారు? సో, పీపుల్స్ అనేది బిల్డ్ అయ్యే వరకు కష్టపడుతూనే ఉంటారు. అడ్వర్టైజ్‌మెంట్ చేస్తా ఉంటారు. అంటే ఏ వ్యక్తి అయినా కూడా మార్కెట్‌లో నిలబడాలి అంటే కంపల్సరీ హార్డ్ వర్క్ అనేది నేర్చుకోవాలి. హార్డ్ వర్క్ చేయాలి. స్కిల్స్ అనేది
ఇంప్రూవ్ చేసుకోవాలి. సో, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది పెట్టుబడి లేని వ్యాపారం. మనము పీపుల్స్‌ని బిల్డ్ చేసినప్పుడు సో, మనమేంటి మన వెస్టేజ్ దాంట్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, షేర్ చేస్తా ఉంటాం. మన కంపెనీ ఏం చెప్తుంది, సో, ప్రొడక్ట్స్ మనకు కావాల్సిన ప్రొడక్ట్సే మనం ఇక్కడ తీసుకుంటున్నాం. అనవసరమైన ప్రొడక్ట్స్ ఈరోజు మనం బయట మార్కెటింగ్‌లో చాలా కంపెనీస్ ఉన్నాయి. సో, మనకు అవసరం లేకున్నా అక్కడ ప్రొడక్ట్స్ అనేవి కొనాలి. కానీ ఇక్కడ సో, మనకి ఏదైతే అవసరమో సో, అదే మనం తీసుకుంటా ఉంటాం. సో, ఆ ప్రొడక్ట్ అనేది మనకు నచ్చినప్పుడు సో, మనం ఏం చేస్తాం, షేర్ చేస్తా ఉంటాం. ఇది మనం చేయమా? బయట కూడా మనం చేస్తూనే ఉంటాం కదా! సింపుల్ ఒక మూవీ నచ్చిందనుకో, "ఏయ్! మూవీ బాగుంది" అని చెప్పేసి ఏం చేస్తాం, 10 మందికి షేర్ చేస్తాం. అక్కడ పైసలొస్తాయా? పైసలు రావు. అయినా కూడా సో, మనం మార్కెటింగ్ చేస్తా ఉంటాం. ఇక్కడ దగ్గరకొచ్చేవరకల్లా నేనేదో స్పెషల్‌గా మార్కెటింగ్ చేస్తున్నట్టుగా ఫీల్ అయితా ఉంటారు. భయపడతా ఉంటారు. నేను చెప్తే అతను ఏమనుకుంటాడో అని చెప్పేసి. సో, అంటే ఇక్కడ నువ్వు కరెక్ట్ నేర్చుకోలేదు. కరెక్ట్ నేర్చుకుంటే సో, ఇలాంటి భయాలన్నీ కూడా వెళ్ళిపోతా ఉంటాయి. సో, నెట్వర్క్ మార్కెటింగ్‌కి ఎంత గ్రోత్ ఉందో సో, ఇంకా నేను కొన్ని కొన్ని విషయాలు కూడా నేను షేర్ చేసుకుంటా ఉంటాను. సార్ హోస్ట్‌గా ఇవ్వండి సార్. ఇది షేర్ అనేది రావట్లేదు. ఈ పీపీటీ ప్రజెంటేషన్ అనేది ప్రిపేర్ చేశాను. కానీ అది దీంట్లో షేర్ కావట్లేదు. స్వామి సార్ షేర్ ఆప్షన్ ఇవ్వండి. హలో! స్వామి సార్. మీ దగ్గరనే ఉంటది. మీ దగ్గరనే ఉంటది చూడండి. ఆ షేర్ ఆప్షన్ కావట్లేదు సార్. ఓన్లీ హోస్ట్ కెన్ షేర్ ఇన్ దిస్ మీటింగ్ అని వస్తుంది. అదొక్క నిమిషం. ఈ పీడీఎఫ్ పీపీటీ క్రియేట్ చేశాను. ఈ డాక్యుమెంట్ దీంట్లో అప్లై కావట్లేదు. చూడండి ఇచ్చాను చూడండి. ఓకే. సో, వై నెట్వర్క్ మార్కెటింగ్? సో, మనం నెట్వర్క్ మార్కెటింగే ఎందుకు చేయాలి? సో, చానా మార్కెటింగ్స్ ఉన్నాయి ఈరోజు. చానా బిజినెసెస్ ఉన్నాయి. చానా ఉన్నాయి ఈరోజు మార్కెటింగ్‌లో. కానీ మనం నెట్వర్క్ మార్కెటింగే ఎందుకు చేయాలి? సో, నెట్వర్క్ ఎందుకు మార్కెట్ చేయాలి? మనమంటే ఇక్కడ ఫస్ట్ వన్ చెప్పాను నేను. పాసివ్ ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతా ఉంది. ఈరోజు మనము చానా సెక్టార్‌లో మనం వర్క్ చేస్తా ఉంటాం. చానా సెక్టార్‌లో మనం వర్క్ చేసినప్పుడు ఏంటి? సో, మన స్కిల్స్ మనకెప్పుడైతే మనము యాక్టివ్‌గా వర్క్ చేయగలుగుతామో అప్పుడే మనకేం చేస్తారు? సో, మనకు సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తా ఉంటారు. మనం యాక్టివ్‌గా లేనప్పుడు ఏం చేస్తాం, అక్కడ మనకి ఇన్‌కమ్ అనేది రాదు. ఇన్ కేస్ మనకేదైనా జరిగిందనుకో, సో, మనకు సెక్యూరిటీ ఉంటదా బయట మార్కెట్‌లో? సో, ఒకప్పుడేంటంటే ఫింక్షన్ అనేది ఉంది. ఈరోజు గవర్నమెంట్ జాబ్ అనేది సెక్యూరిటీ అని చెప్పేసి. ఈరోజు ఫింక్షన్ అనేది కూడా లేదు. బయట మార్కెట్‌లో మనకేదైనా జరిగిందనుకో, మనం యాక్టివ్‌గా లేనప్పుడు, సో, మన ఫ్యామిలీ అంతా కూడా సో, మన మీద నమ్ముకొని ఉన్నప్పుడు సో, ఎఫెక్టెడ్ అయితా ఉంటది. కానీ ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఇక్కడ మనము టీమ్ అనేది సో, మనం యాక్టివ్‌గా ఉన్నప్పుడు సో, బయటైతేనేమో మనము సో, సింపుల్‌గా చెప్పాలి. ఉదాహరణ చెప్పాలి అంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే సో, 4 ఇయర్సా? 40 ఇయర్సా? అంటే నేను చాలా నేర్చుకున్న కొన్ని విషయాలు. సో, మనం బయట మార్కెట్‌లో 40 ఇయర్స్ వర్క్ చేయాలి. సో, నెట్వర్క్ మార్కెటింగ్‌లో అయితే 4 ఇయర్స్ చేస్తే సరిపోతది. సో, ఈ 4 ఇయర్స్‌లో మనకు సో, ఒక 1000 టీమా? 1500 టీమా? 2000 టీమా? మనం టీమ్ బిల్డ్ చేస్తా ఉంటాం. ఆ టీమ్‌లో సో, ఆ 1000 మందిలో ఒక 100 మంది యాక్టివ్‌గా వర్క్ చేసినా కూడా సో, ఆ వర్క్‌ని బట్టి మనకు కంపల్సరీ కంటిన్యూయస్ అనేది ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతా ఉంటది. సో, మనం ఉన్నంత వరకు. సో, ఇన్ కేస్ మనకేమైనా ఎఫెక్టెడ్ అయినా కూడా సో, మనకి ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతా ఉంటది. కానీ బయట మార్కెట్‌లో అలాంటి ఆపర్చునిటీ ఉందా? మనం వర్క్ చేసేంత వరకే అతను సాలరీ ఇస్తా ఉంటాడు. ఈరోజు గవర్నమెంట్ సెక్టార్ కావచ్చు, ఈరోజు ప్రైవేట్ సెక్టార్ కావచ్చు, ఏ సెక్టార్‌లో అయినా కూడా యాక్టివ్ ఇన్‌కము సో, ఆ విధంగా ఉంటది. అదే పాసివ్ ఇన్‌కమ్ అయితే సో, ఈరోజు సింపుల్‌గా చెప్తున్నా. ఒక అంబానీ ఈరోజు కొన్ని కోట్ల మంది అతనికి వర్క్ చేస్తున్నారు కాబట్టి, ఒక వ్యక్తి మీద సో, ఒక రూ. 10 వచ్చినా కూడా కొన్ని కోట్ల మంది వర్క్ చేస్తున్నారు కాబట్టి, సో, మిలియన్స్‌లల్లా అతను ఎర్న్ చేస్తా ఉన్నాడు. అంటే అది నెట్‌వర్క్‌కి అండ్ టీమ్ వర్క్ ఉన్న పవర్ అది. సో, ఈరోజు మనం ఎంత నాలెడ్జ్ మన దగ్గర ఉన్నా కూడా సో, ఎంత ఇస్తారు మన సాలరీ వచ్చేసి 1,00,000 అంతే. అప్ టు ఎంత కూడా 30-1,00,000, 2,00,000 అంతేగాని అంతకన్నా ఎక్కువ ఈరోజు మార్కెట్‌లో ఇవ్వలేరు. అదే ఇక్కడ మనకు సో, ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో నంబర్ ఆఫ్ పీపుల్స్ ఉంటా ఉంటారు. నంబర్ ఆఫ్ పీపుల్స్ సింపుల్‌గా సో, ఒక పర్సన్ వచ్చేసి ఒక 8 అవర్స్ డ్యూటీ చేయగలుగుతాడు. మహా అంటే
ఒక 12 అవర్స్ అనేది ఎఫర్ట్ పెట్టగలుగుతాడు. అదే సో, మనం నెట్వర్క్ మార్కెటింగ్‌లో సో, మనకంటూ ఒక టీమ్ అనేది మనం ఏర్పరచుకున్నప్పుడు, సో, మనకంటూ మనం టీమ్ అనేది కరెక్ట్‌గా మనం లీడ్ చేసినప్పుడు, సో, అక్కడొచ్చేసి ఒక 100 మంది ప్లస్ మనము వర్క్ చేస్తున్నప్పుడు, సో, ఆ 100 మంది సింపుల్‌గా ఒక 2 అవర్స్ వర్క్ చేసినారు అనుకుందాం. 2 అవర్స్ అంటే 100 ఇంటూ 2 అవర్స్. అంటే 200 హవర్స్ అనేది సో, మన అండర్‌లో వర్క్ నడుస్తా ఉంటది. సో, మనం ఒక 2 అవర్స్ వర్క్ చేసినా కూడా, మనం ఒక 10 అవర్స్ వర్క్ చేసినా కూడా 10 అవర్స్. అంటే ఈరోజు ఒక వ్యక్తి అనేది 8 అవర్సే. కానీ ఈరోజు టీమ్ ద్వారా వర్క్ చేస్తే 220 అవర్స్‌కి సో, మనకొచ్చే ఇన్‌కమ్ అనేది ఎట్లా ఉంటది? సో, ఇన్‌కమ్ అనేది అవర్స్ అనేది పెరిగింది కాబట్టి మనకు సాలరీ అనేది సో, ఇన్‌కమ్ అనేది ఎక్కువ జనరేట్ అవుతా ఉంటది. అది 200 మెంబర్స్ వర్క్ చేస్తే అదే వాళ్ళు 2 గంటలు గాకుండా 6 అవర్స్ వర్క్ చేస్తే, అదే 10 అవర్స్ వర్క్ జేస్తే అప్పుడేమైతది మనకు వర్కింగ్ అవర్స్ అనేది పెరుగుతా ఉంటది. వర్కింగ్ అవర్స్ ఆటోమేటిక్‌గా పెరిగింది అంటే మన ఇన్‌కమ్ అనేది పెరుగుతా ఉంటది. సో, అదే మనం సింగిల్‌గా వర్క్ చేసినప్పుడు సో, అలాంటి బెనిఫిట్ ఉంటదా? అలాంటి బెనిఫిట్ అనేది ఉండదు. అదే మనం బయట మార్కెట్‌లో నెట్వర్క్ మార్కెటింగ్ కాకుండా బయట మార్కెట్ మనం తీసుకున్నామనుకో, సో, కంపెనీ ఉందనుకో, కంపెనీ ఏం చేయాలి? ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్స్‌లల్ల ఇన్వెస్ట్ చేయాలి. తర్వాత సో, అక్కడ పీపుల్స్‌ని రిక్రూట్ చేయాలి. సో, పీపుల్స్ రిక్రూట్ చేయాలంటే సో, మనం ఒక కంపెనీ పెట్టాలంటే సో, అంత ఇన్‌కమ్ మన దగ్గర ఉందా? సో, అలాంటి ఇన్‌కమ్ లేదు. అయినా కూడా సో, ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ చేయకున్నా సో, మనం ఒక స్కిల్స్ నేర్చుకొని సో, మనకు తెలుసుకున్న స్కిల్స్ సో, ఏం చేయాలి? మన టీమ్‌కి అప్లై చేయాలి. వాళ్ళకి నేర్పించాలి. సో, వాళ్ళేం చేస్తారు? సో, వాళ్ళకుందున్న టీమ్‌కి. సో, ఇలా ఏమైతది? సో, బయట మార్కెట్‌లో ఉన్న సో, పెద్ద పెద్ద ఇండస్ట్రీ‌లని కూడా తలదన్నే విధంగా నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మనము ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టకుండా మనము బిల్డ్ చేయొచ్చు. సో, అలాగా మనం బిల్డ్ చేయాలంటే మనము చానా స్కిల్స్ అనేవి మనం నేర్చుకోవాలి. చెప్పాను. ఎలాంటి స్కిల్స్ అని ప్రెజెంటేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి. తర్వాత న్యూటేషన్ స్కిల్ నేర్చుకోవాలి. న్యూటేషన్ స్కిల్ అంటే అది అది కూడా స్కిల్లే. చాలా మందికి ఈరోజు మనం ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో వచ్చిన వ్యక్తికి న్యూటేషన్ అనేది ప్రాపర్‌గా తీసుకోవడం రావట్లేదు. సో, ప్రాపర్‌గా తీసుకోవడం రాకపోవడం వల్ల అక్కడేమైతుంది? అక్కడ మనం చెప్పే అనేది ఏం చేస్తున్నామో ఖచ్చితంగా అతను రిజెక్ట్ చేస్తా ఉన్నాడు. న్యూటేషన్ కూడా మనం కరెక్ట్ తీసుకోం. చాలా మంది ఫోన్‌లో తీసుకుంటారు. అది చేయకూడదు. అది మనం నేర్చుకోవాలి. చాలా మంది ఇది నేర్చుకోవట్లేదు. సో, ఇన్విటేషన్ అనేది సో, ఇంకోటి సో, అతను జాబ్‌కెళ్తా ఉన్నాడు. సో, మన బిజినెస్ ప్లాన్ అక్కడ మనం చెప్పాలనుకుంటున్నాం. అతనికి టైం లేదు. అయినా గూడా "ఏం కాదులే చెప్పు, చెప్పు" అంటాడు. చెప్పు, చెప్పు, చెప్పు అంటాడు. అతను ప్రాపర్‌గా టైం ఇయ్యనప్పుడు సో, మన ప్రెజెంటేషన్ అనేది అతనికి ఎలా అర్థమైపోతది? అర్థం కాదు. అతని మైండ్ సెట్ అంతా కూడా సింపుల్‌గా ఆయన 9:00కి ఆయన బిజినెస్‌కి వెళ్తున్నాడు సింపుల్‌గా. సో, మనము 8:45కి అక్కడికెళ్ళినాం. 15 మినిట్స్. 15 మినిట్స్ టైమ్ ఉంది. సో, అతని కాన్సంట్రేషన్ అంతా ఎక్కడుంటది? నేను డ్యూటీకెళ్ళాలనే కాన్సంట్రేషన్ ఉంటది. సో, 5 మినిట్స్ టైమ్ ఇస్తారు. 5 మినిట్స్‌ల మన బిజినెస్ ఎలా ప్లాన్ చేస్తా ఉంటాము? చాలా మంది సో, అతను వినలేదు. సో, అతను యాక్సెప్ట్ చేయలేదు. సో, ఇలాంటి అంటే ఫాలో అప్. ఇప్పుడు మనం సో, అప్లై‌ని తీసుకెళ్తాడు. సో, ఆ ప్లాన్ జెప్పిస్తాడు. ఆ ప్లాన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా అప్లైనరు సో, చెప్తా ఉంటాడు. చెప్పినా గూడా చాలా మంది ఏం చేస్తారు ఫాలో అప్ అనేది కరెక్ట్‌గా చేయరు. ఆ ఫాలో అప్ గూడా ఎన్ని సార్లు చేయాలి? ఒక 4, 5 సార్లు ఫాలో అప్ అనేది చేయాలి. సో, ఫాలో అప్ గూడా ఎట్లా చేస్తారు? ఫోన్‌లో చేస్తారు. ఫోన్‌లో చేయడం ద్వారా ఏమైతది? ఇప్పుడు ఫోన్‌లో మాట్లాడిన దానికి సో, డైరెక్ట్‌గా సో, ఆ వ్యక్తిని కలిసిన దానికి చానా తేడా ఉంటది. సో, ఫోన్‌లో మాట్లాడినప్పుడు ఆ లాట్ ఆఫ్ రీజన్స్ చెప్తా ఉంటాడు. అదే డైరెక్ట్‌గా కలిసినప్పుడు కూర్చొని సో, అతను వింటాడంటే 100% కూడా బిలీవ్ చేయడు. ఎందుకంటే ఈరోజు చాలా కంపెనీస్ చాలా మంది ఫ్రాడ్ కంపెనీస్ చూసేసి ఏందంటే సో, ఒక నెగెటివ్ మైండ్ సెట్‌లో ఉంటాడు. సో, అతనికొచ్చే డౌట్స్ అనేది మనం దగ్గర కలిసి అతని డౌట్స్ అనేది మనం క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఫోన్‌లో మనము ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతామా? అతను వెయిటింగ్ కాల్ చూసి ఇప్పుడు మొత్తం కూడా అందరూ చాలా మంది బిజీగా ఉంటారు. చాలా మంది. సో, మనం ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఇంకో కాల్ వస్తుంది. ఇంకో థాట్స్ వస్తుంటాయి. మనం చెప్పేది కూడా అతను అర్థం చేసుకోలేక ఫెయిల్ అయితా ఉంటారు చాలా మంది కూడా. తర్వాత ట్రైనింగ్స్ అనేవి చాలా మంది నేర్చుకోరు. నేర్చుకోకపోవడం వల్ల సో ఏంటి అట్లా గూడా లాస్ అవుతా ఉంటారు. కానీ సో కరెక్ట్ వేలో సో ఈ మార్కెటింగ్ అర్థం చేసుకున్నప్పుడు సో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ సో ఎందుకు చేస్తున్నామనేది ఫస్ట్ మనకు తెలియాలి. నెట్వర్క్ మార్కెటింగ్‌కు సో ఉన్న పవర్ అనేది మనం అర్థం చేసుకోగలగాలి. సో ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ నేను పెట్టినాను చూడండి. సో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది సో, ఎన్ని రకాలుగా సో, ఒక వ్యక్తికి యూజ్ అయితది. సో, ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్‌ట్రా ఇన్‌కమ్. తర్వాత ఎకనామిక్ ఫ్రీడమ్ అనేది. తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌గా క్రియేట్ చేస్తా ఉంటది. టైమ్ ఫ్రీడమ్ ఉంటది దీంట్లో. తర్వాత పర్సనాలిటీ డెవలప్‌మెంట్. తర్వాత హెల్పింగ్ అదర్స్. మేకింగ్ ద న్యూ కాంటాక్ట్స్. లివింగ్ ద ఇన్‌హెరెంట్ ఇన్‌హెరిటెన్స్. సో, ఏంటి ఒక్కొక్క దాని గురించి సో, నెట్వర్క్ మార్కెటింగ్‌లో సో, మనము సో, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ మనం టీమ్‌తో కలిసి వర్క్ చేస్తున్నప్పుడు సో, మనకొచ్చే బెనిఫిట్స్. సో, ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉన్న గ్రోత్ కొన్ని కొన్ని విషయాలు నేను డిస్కస్ చేస్తా ఉంటాను.
సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్ట్రా ఇన్‌కమ్. సో ఈరోజు చాలా మందికి కూడా ఈరోజు ఇన్‌కమ్ అనేది ఆహ్, వాళ్ళు చేస్తున్న ఒక పనిలో చాలా మందికి కూడా సో సాటిస్ఫైగా లేరు. ఈరోజు సో 2020 వచ్చిందంటే కంపల్సరీ 6 డిజిట్ ఇన్‌కమ్ ఉంటేనే ఈరోజు సో మన యొక్క అవసరాలు కానీ, ప్రతి ఒక్కటి కాన తీరుతా ఉన్నాయి. 6 డిజిట్ ఇన్‌కమ్ అంటే సో ఈరోజు మనం ఒక స్కేల్ చూసుకున్నప్పుడు 1940లో ఒక రూ. 10 ఉంటే ఒక ఫ్యామిలీ అనేది గడిచేదంట. రూ. 10 ఉంటే 1940. సో ఆఫ్టర్ 1980 రూ. 100 ఉంటే అతని ఫ్యామిలీ అనేది గడిచేదంట. తర్వాత అంటే ఎవ్రీ 20 ఇయర్స్‌కి నేను చెప్తా ఉన్నాను. అంటే ప్రాపర్‌గా ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్స్‌కి 1980లో రూ. 100 అదే 2000లో అయితే ఒక రూ. 1000 ఉంటే ఆ ఫ్యామిలీ అనేది సో ఆ నెల రోజులు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గడిసేది. 2020 సో ఎవ్రీ 10 ఇయర్స్, 20 ఇయర్స్ ఏమవుతుందంటే కాస్ట్ అనేది పెరుగుతా ఉంది. సో ఈరోజు మనం మార్కెట్‌లో తీసుకున్న గూడ్స్ కాస్ట్ అనేది ఎవ్రీ 10 ఇయర్స్‌కోసారి, 20 ఇయర్స్‌కోసారి ఏమైతుంది పెరుగుతా ఉంది. కానీ మన ఇన్‌కమ్ అనేది పెరగట్లేదు. సో ఈరోజు ఈ 2020లో ఒక ఫ్యామిలీ సో హ్యాపీగా గడపాలి అంటే మినిమమ్ ఒక రూ. 1,00,000 సంపాదించాలి. ఈరోజు చాలా మంది కూడా ఎక్స్‌ట్రా ఇన్‌కమ్‌కి ట్రై చేస్తున్నారు అంటే సో అతని ఇన్‌కమ్ అనేది సరిపోవట్లేదు. ఈరోజు మార్కెట్‌లోకెళ్తే రూ. 1000 రూ. 2,000 సో అట్లా వెళ్ళిపోతా ఉన్నాయి. అంటే సో మన ఇన్‌కమ్ అనేది తక్కువ ఉంది. కాబట్టి ఏం చేస్తున్నారు ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ అనేది సో కోసము మళ్ళీ ఇంకేమైనా పార్ట్ టైమ్ ఉన్నాయని చెప్పేసి సో వెతుకుతా ఉన్నారు. ఇక్కడ మనము సో ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో సో ఇప్పుడు మనం పనిచేస్తున్న ఈ వెస్టేజ్ అనే కంపెనీలో సో మనం వర్క్ చేస్తే ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ వస్తదా? కంపల్సరీ 100% వస్తా ఉంటది. కంపల్సరీగా. ఈరోజు నేను పార్ట్ టైమ్ చేసి ఒక 5-10,000, 10,000-15,000 కూడా నేను వస్తా ఉన్నాను. సో ప్రతి ఒక్కరికి సో పాసిబుల్ అయిపోతా ఉంటది. ఈరోజు చాలా మంది గూడా మీరు మీటింగ్స్‌లో కానీ, చాలా మంది మీరు చూస్తా ఉంటారు. పార్ట్ టైమ్ వర్క్ జాబ్ చేస్తూ కూడా సో మన కంపెనీలో 1,00,000 అనేది ఎర్న్ చేస్తున్నారు. ఎట్లా పాసిబుల్ అయితది? ఈరోజు చాలా మంది గూడా సో చాలా విషయాలు చెప్తా ఉంటారు. సో నాకు టైం లేదు. ఒక 20,000, 30,000 సంపాదించే వ్యక్తి గూడా 10,000 సంపాదించే వ్యక్తి గూడా నాకు టైం లేదు. ఎందుకంటే నేను చేస్తున్న వర్కే నాకు ఎక్కువైపోతుంది. కానీ ఈరోజు సో ఇన్‌కమ్ అనేది సరిపోతుందా? సరిపోవట్లేదు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అనే వ్యక్తి సో విస్టేజ్‌లో 1,00,000 సంపాదిస్తున్నాడంటే అది మాటలు కాదు. సో అతను 9:00 ఎళ్లి 5:00 వరకు డ్యూటీ చేసుకొని కూడా అతను ఏం చేస్తున్నాడు? ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ చేసే వ్యక్తి చాలా మంది అనుకుంటారు గవర్నమెంట్ జాబ్ వస్తే హ్యాపీ అనుకుంటారు. గవర్నమెంట్ జాబ్ వచ్చే వ్యక్తి మళ్ళీ పార్ట్ టైమ్ వర్క్ చేస్తున్నాడు అంటే సో అంటే ఖర్చులనేది పెరిగిపోయినాయి. చాలా పెరిగిపోయినాయి. సో, మన కంపెనీలో కంపల్సరీగా ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ అనేది నెట్వర్క్ మార్కెటింగ్ చేసి వస్తదా? చాలా మంది కూడా వస్తా ఉంటారు. అంటే పార్ట్ టైమ్ ఇన్‌కమ్ కావాలి. పార్ట్ టైమ్ ఇన్‌కమ్ అనేది కంపల్సరీ మనం జనరేట్ చేసుకో పార్ట్ టైమ్ ఇన్‌కమ్ అనేది ఎట్లా జనరేట్ చేసుకోవాలి? సో, ఏంటి అని చెప్పేసి సో, మనము తీసుకున్నప్పుడు టీమ్ అనేది ఎట్లా ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎవ్వరైనా సరే ఈరోజు ఆహ్, ఏ బిలియనీర్ అయినా కూడా జీరో నుంచే స్టార్ట్ చేసిన వ్యక్తులే. చాలా మంది కూడా వాళ్ళని చూడంగానే ఓ రూ. 1,00,000 వస్తున్నాయి అంటే వాళ్ళ యొక్క స్ట్రగుల్స్ మనం చూడాలి. సో ఎవ్వరికీ ఊరికే డబ్బులు రావు. ఊరికే డబ్బులు వస్తున్నాయి అంటే సో అది కరెక్ట్ వే అనేది కాదు. ఈరోజు మార్కెట్‌లో కష్టపడితేనే డబ్బులొస్తాయంటేనే దాన్ని మీరు బిలీవ్ చేయాలి. కష్టపడితేనే ఈరోజు సక్సెస్ వస్తదనే కానీ నైట్‌కే సక్సెస్ వస్తుంది. సో ఇవన్నీ కూడా అవన్నీ మర్చిపోవాలి. చాలా మందేందంటే సో మీరు ఓన్లీ చాలా మంది కూడా చాలా మంది వింటా ఉంటారు. మీరు సో దీంట్లో జాయిన్ అవ్వండి. మీరు ఎమ్మటే సో లక్షాధికారి కావచ్చు. సో అది ఎట్లా అయితది పాసిబుల్ నైట్‌గా? సో, అలాంటిదనేది రాంగ్ డిసిషన్‌కి వెళ్ళకుండా సో, జెన్యూన్ ఏంటి? సో, ఈరోజు మన మార్కెట్‌లో కూడా బయట మార్కెట్‌లో సో, మనం పని చేస్తేనే డబ్బులొస్తాయి. సో, అది మనం బిలీవ్ చేయాలి. పని చేయకుండా డబ్బులొస్తాయి. నీ కిందోడు పని చేస్తే డబ్బులొస్తాయి అనేది సో, అలాంటి ఒక మైండ్ సెట్‌లో ఉన్నామనుకో ఎక్కువ రోజులు మార్కెట్‌లో నిలబడలేము. కిందోడు పని చేస్తే డబ్బులొస్తాయి. అంటే వస్తాయి. ఎట్లా వస్తాయి అవి? కింది వారికి సపోర్ట్ చేయాల. ప్రతి ఒక్కరికి ఏం చేయాలి? సపోర్ట్ చేయాలి. ఇక్కడేంటి మనం చేసేది సో, మనం చేసుకున్న ఒక సింగిల్ బిజినెస్ కాదు. సో, మనము టీమ్‌తో వర్క్ చేస్తున్నప్పుడు టీమ్ తోటి మనం ఏం చేయాలి? టీమ్‌ని గైడ్ చేయాలి. సో, టీమ్‌కు సో, మనం ఏం చేయాలి? సపోర్ట్ చేయాలి. టీమ్ ఎమ్మటి మనం ఏం చేయాలి? వర్క్ చేయాలి. సో, ఇవన్నీ మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో సో, మెయిన్ ఇంకోటి ఇంక నేను మర్చిపోతా ఉన్నా. సో, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది కంపల్సరీగా మన డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ చేస్తా ఉంటది. ఎందుకంటే ఇక్కడ టీమ్‌తో మనం వర్క్ చేస్తా ఉంటాం. టీమ్ అనేది సో, మనము అక్కడ ఓపికతోటి మనము వర్క్ చేయాలి. ఈరోజు బయట మార్కెట్‌లో చానా ఇన్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు ఓపికతో ఉంటారు. ఈరోజు చాలా మంది గూడా బిజినెస్ మైండ్ సెట్‌లోకి రావట్లేదు. ఎంతకున్నా గాని ఈరోజు వర్క్ చేసినా ఈరోజు ఒక 500 వచ్చినాయా? 1000 వచ్చినాయా? లేకపోతే 2000 వచ్చినాయా? సో, ఈ విధంగా ఆలోచిస్తున్నారు. ఈరోజు ఒక బిజినెస్ అనే ఒక మైండ్ సెట్‌కి ప్రతి ఒక్కరు నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక చాలా పెద్ద బిజినెస్.
సో దీన్ని చాలా మంది కూడా బిజినెస్‌గా ఫీల్ గాక చాలా మంది కూడా నర్వస్ అయితా ఉంటారు. ఈరోజు నాకొక రూ. 1000 రాలేదా? సో వద్దు నేను బయట చేసుకుంటే రూ. 1000 వస్తాయి కదా! ఎన్ని రోజులు చేస్తావు బయట మార్కెట్‌ల? సో నువ్వు యాక్టివ్‌గా పని చేసినప్పుడే సో అక్కడ ఇన్‌కమ్ ఇస్తా ఉంటారు. ఈరోజు ఇప్పుడు ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ అనం. సో మీకు టైం ఉంటది. చాలా మంది కూడా ఒక 20,000 సంపాదించే వ్యక్తులున్నారు. ఒక 40,000, 50,000 సంపాదించే వ్యక్తులున్నారు. సో వాళ్ళేంటి ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ చేయాలంటే ఏం చేయాలి? వర్క్ చేయాలి. టీమ్ వర్క్ చేయాలి. సో మనకు డైలీ ఒక 2 అవర్స్ వర్క్ చేయాలంటే ఆ 2 అవర్స్‌కి చాలా మంది చాలా రీజన్స్ చెప్తా ఉంటారు. 2 అవర్స్ మనకు టైం లేదా? ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సో జాబ్‌కెళ్ళొచ్చి ఎంత రిస్క్ ఉంటది? ఎంత ఫోర్స్ ఉంటది? ఆ! ఇన్ని ఉన్నా కూడా వెస్టేజ్‌కొచ్చేసి అతను సో సింపుల్‌గా వర్క్ చేస్తా ఉన్నాడు. సో చాలా మంది కూడా రీజన్ చెప్తా ఉంటారు. రీజన్స్ అనేవి కాకుండా, రీజన్స్ లేకుండా సో ఖచ్చితంగా మనం వర్క్ చేస్తే కంపల్సరీగా ఇక్కడ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ ఏంటి? పార్ట్ టైమ్ ఇన్‌కమ్ ఏంటి? సో ఒక మంచి మనం అనుకున్న డ్రీమ్ ఇన్‌కమ్ కూడా మనం ఇక్కడ సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సార్ హోస్ట్ కట్ అయిపోయింది సార్. స్వామి సార్. ఓన్లీ హోస్ట్ కెన్ బి షేర్ దిస్ మీటింగ్. స్వామి సార్. షేర్ రావట్లేదు. పోస్ట్ ఇచ్చాను చూడండి. ఓకే సార్. సో ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ గురించి ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాము. రెండోది వచ్చేసి ఏంటి? ఎకనామిక్ ఫ్రీడమ్. సో ఎకనామికల్‌గా మనం ఎప్పుడైతే ఫ్రీడమ్ అవుతామో, సో ఈరోజు చానా మంది గూడా ఇప్పుడు నేను సో పార్ట్ టైమ్ ఇన్‌కమ్ అని చెప్పాను. ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ అని చెప్పాను. సో ఒక వ్యక్తి అనేది ఎకనామికల్‌గా ఎప్పుడు ఫ్రీడమ్ అయితాడు. అంటే సో మనము ఈరోజు మన ఖర్చులనేవి చాలా హెవీగా ఉన్నాయి. సో హెవీగా ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం కాంప్రమైజ్ అయితా ఉంటాం లైఫ్‌లో. సో ఏదన్నా మనము తీసుకోవాలి. సో మనకు ఆలోచన ఉంటది. మనకు ఆలోచన ఉండి అది తీసుకోవాలంటే సో మనకొచ్చే ఇన్‌కమ్ అనేది తక్కువ. మనకు ఒక 30,000, 40,000 సంపాదిస్తున్నాం అనుకోండి. సో మనకేదన్నా ఒక అవసరం హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నా కానీ, సో పిల్లలకు ఒక మంచి స్కూల్‌లో మనం జాయిన్ చేయాలన్నా గానీ, సో మన ఇన్‌కమ్ అనేది తక్కువుంది. తక్కువున్నప్పుడు ఏం చేస్తాం మనము? సో మన ఇన్‌కమ్ తగ్గట్టు మన కోరిక ఉంటది. మనకనేది కోరికుంటది. అంటే ఎవరికైనా గూడా మంచి మంచి అంటే బయటికి చెప్పకున్నా కానీ, మంచి మంచి కోరికలనేది ప్రతి ఒక్కరికి ఉంటది. కానీ మనం ఎకనామికల్‌గా, ఫైనాన్షియల్‌గా మనమేంటి స్ట్రాంగ్‌గా లేకపోవడం వల్ల ఏం చేస్తాం మనము? కంపల్సరీ ఏం చేస్తాం మనం కాంప్రమైజ్ అవుతా ఉంటాం. సో, మన పిల్లలకు గాని ఈరోజు చాలా మంది గూడా ఈరోజు ఒక 90% 90% పీపుల్ గూడా ఏంటి సో, ఎకనామికల్‌గా స్ట్రాంగ్ లేక ఏంటి ఇక్కడ కాంప్రమైజ్ అయితూ సో, లైఫ్‌ని అలాగా లీడ్ చేస్తా ఉంటారు. సో, ఇక్కడ మనం ఈ నెట్‌వర్క్ మార్కెటింగ్ అనేది మనము ఒక కెరియర్‌గా తీసుకొని కెరియర్ అంటే ఎంత కంపల్సరీ 2-4 ఇయర్స్ కంపల్సరీ దీంట్లో మనం వర్క్ చేస్తున్నామనుకో, వర్క్ చేయగలిగితే కంపల్సరీగా మనము ఎకనామికల్‌గా మనం స్ట్రాంగ్ అయితాం. ఎకనామికల్‌గా మనం స్ట్రాంగ్ ఉన్నామనుకో, సో ఎలాంటి ప్రాబ్లమ్ అయినా కూడా మనము ఫేస్ చేయగలం. హెల్త్ పరంగా కావచ్చు, ఈరోజు పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు. సో ఎకనామికల్‌గా మనం స్ట్రాంగ్ అయితేనే కదండీ! ఈరోజు మనం మార్కెట్‌లో మనం నిలబడగలగాలంటే ఎవరైనా కూడా ఎకనామికల్‌గా మనం వీక్ ఉన్నామనుకో, సో మన రిలేషన్ చెప్పుకోవడానికి కూడా ఎవరి దగ్గరికి రారు. సో, మన రిలేషన్ గాని గూడా వాళ్ళు ఫీల్ కారు. సో, మనం ఎప్పుడైతే మనం ఎకనామికల్‌గా కావాలంటే ఏంది కంపల్సరీగా మనము నేర్చుకోవాలి. చాలా మందేంటంటే ఈరోజు మార్కెట్‌లో చూస్తాముంటే సో, ఎవరైతే గ్రోత్ అవుతున్నారో వాళ్ళని చూసి అట్లా కావాలనుకుంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో దాన్ని ఫాలో కారు. చాలా మంది గూడా ఏంది ప్రతి ఒక్కరికి కోరికుంటది. నేను గూడా ఎకనామికల్‌గా ఫిట్ కావాలి. సో, నేను ఎకనామికల్‌గా ఒక 6 డిజిట్ ఇన్‌కమ్ అనేది సంపాదించాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటది. కానీ సో ఆ కోరుకున్న వ్యక్తులు మనం చాలా మంది బయట మార్కెట్‌లో మనకు కనపడతా ఉంటారు. సో మన ఫీల్డ్ అనే కాదు బయట ఫీల్డ్ కనపడతాం. సో వాళ్ళెంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో ఎట్లా చేస్తే మనం ఎట్లా ఎట్లా చేస్తే మనం గెయిన్ అయితామనేది మర్చిపోయి నేను కావాలి అయితదా? సో మనం ఏదైనా కూడా వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేసినప్పుడే కంపల్సరీగా మనకు రిజల్ట్స్ అనేవి ఇయ్యాల కాకుండా నెక్స్ట్ ఇయర్స్. ఇక్కడేంటంటే నేను 4 ఇయర్స్ ప్రోగ్రామ్ చెప్పినాను. ఒక నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఒక స్ట్రాంగ్‌గా మనం కావాలంటే 2-4 ఇయర్స్ అని నిలబడాలి. 2-4 ఇయర్స్ కాదు. 6 మంత్స్‌లోనే ఎళ్ళిపోవాలని చెప్పేసి. అట్లా ఎట్లా అయితది పాసిబుల్? నైట్ అయితదా? 6 మంత్స్‌లో అయితదా? ఈరోజు మనము బయట ఎడ్యుకేషన్ చూసుకుంటే 20-25 ఇయర్స్ బయట మనం చదువుకొని
డిగ్రీలు చేసి, పీజీలు చేసి, పట్టాలు పొందుకొని ఇన్ని చేసినా కూడా బయట మార్కెట్‌లోకెళ్తే ఒక 10,000-10,000 15,000 ఇస్తారు. 10,000-15,000 ఇచ్చే ఒక సాలరీకే ఒక 20 ఇయర్స్ అనేది మనం లెర్న్ చేస్తా ఉంటాం. కానీ ఇక్కడికొచ్చి ఒక 6 మంత్స్‌కే ఓపిక ఉండదు చాలా మందికి. ఓపిక లేని వాళ్ళు బిజినెస్ చేస్తారా? ఈరోజు మనం బిజినెస్ మాన్స్ మనం చాలా మందిని అబ్జర్వ్ చేసామనుకో, కంపల్సరీ వాళ్ళు ఓపికతోటి చానా వాళ్ళేం చేస్తారు, చానా ఓపికతోటి ఆ బిజినెస్ రన్ చేస్తా ఉంటారు. సో, గెయిన్ అయినా, లాస్ అయినా కూడా సో, వాళ్ళు మనకు చూపిస్తారా? వాళ్ళేంటంటే ఓపికతో మార్కెట్‌లో ఉంటారు. సో, ఈ ఈ ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ నేను గ్రోత్ అయితా ఉంటా. కంపల్సరీ ఈ నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో మనకి ఇన్వెస్ట్‌మెంట్ లేదు కాబట్టి రిస్క్ తీసుకునే అవసరం అనేది ఉండదు. ఇన్వెస్ట్‌మెంట్ పెడితే కంపల్సరీగా రిస్క్ తీసుకోవాలి. మనం రిస్క్ తీసుకోవాలి చానా. ఇక్కడేంటి మనకేంటి మనం వర్క్ చేస్తూ కూడా ఇక్కడేంటి మనం టీమ్ అనేది మనము కరెక్ట్ ప్రాసెస్‌లో ఇంకోటేంటంటే ప్రతి ఒక్కరు కూడా అప్‌లయన్‌కి కనెక్ట్ కావాలి. చాలా మందేంటి అప్‌లయన్‌కి కనెక్ట్ కారు. కనెక్ట్ కాకుండా సో, తనకు నచ్చినట్టుగా వర్క్ చేస్తా ఉంటారు. ఎందుకంటే అనుభవం ఉండదు. ఈ ఫీల్డ్ అనేది కొత్త. ఈ ఫీల్డ్ అనేది కొత్త ఏందంటే సో, వాళ్ళకి నచ్చినట్టు వే ఆఫ్‌లో ఎళ్ళిపోతా ఉంటారు. వెళ్ళిపోయినప్పుడు ఏంటి సో, మార్కెటింగ్‌లో సో, కొన్ని రిజెక్షన్స్ వస్తా ఉంటాయి. సో, వీళ్ళు కరెక్ట్‌గా వాళ్ళని గైడ్ చేయలేక కొన్ని కొన్ని ఫెయిల్స్ వస్తా ఉంటాయి. ఫెయిల్ వచ్చినప్పుడు ఇక నేను చేయలేను. ఇది నా వల్ల కాదు అంటా ఉంటారు. సో, కరెక్ట్ మనం లెర్న్ చేసినప్పుడు ఈరోజు బయట మార్కెట్‌లో సో, ఉంది గదా! ఎక్కడైనా గూడా ట్రైనింగ్ పీరియడ్ ఉంటది. సో, మరి ఇక్కడ మర్చిపోతా ఉంటారు. ఇక్కడికొచ్చే వరకల్లా సో, అలాంటి మైండ్‌సెట్ తీసేస్తా ఉంటారు. ఎవరైతే సో, ఎవరైతే లెర్న్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు దేంట్లో అయినా సక్సెస్ అయితారు. 100%. సో, ఎకనామికల్‌గా సో, ఫ్రీడమ్ అనేది ఈ నెట్‌వర్క్ మార్కెటింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఎకనామిక్‌లో ఫ్రీడమ్ ఇది. ఎందుకంటే ఖచ్చితంగా మనం పని చేస్తూ ఇంకా గూడా మన టీమ్‌ని బిల్డ్ చేస్తా ఉన్నాం ఇక్కడ. సో, వాళ్ళు పని చేసే దానికించు అక్కడ కంపెనీ ఏం చేస్తది, సో, వాళ్ళ నుంచి గూడా వాళ్ళకు కొంత ఇచ్చి సో, మనము వాళ్ళని లీడ్ చేస్తున్నాం కాబట్టి మనకు కొంత. సో, ఇక్కడేంటంటే మనం టీమ్ వర్క్ కాబట్టి సో, మనము వర్క్ చేస్తా ఉంటాం కాబట్టి ఎకనామికల్‌గా కూడా మనకి ఇన్‌కమ్ అనేది సో, ఎంతో అంత ఇప్పుడు మనం పని చేస్తూ ఒక ఫీల్డ్‌లో వర్క్ చేస్తున్నాము. కొంత అమౌంట్ ఒస్తది. ఇక్కడ మనం పార్ట్ టైము సో, దీంట్లో మీరు వర్క్ చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది అప్పుడేమైతే మనం సో, డే బై డే మనమైతాము ఇంప్రూవ్ అవుతూ సో, ఎకనామికల్‌గా గూడా మనకు సో, ఈ నెట్‌వర్క్ మార్కెటింగ్ అనేది ఎంతగానో యూజ్ అవుతా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్. సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఈరోజు చాలా మంది కూడా డిస్టర్బ్ వస్తుందండి. ఎవరు? చాలా మంది గూడా ఇక్కడేంటి సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్. సో, ఇక్కడ మనము ఈ నెట్‌వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఎవరి కింద మనము పని జేయవసరం లేదు. సో, మన బిజినెస్‌కి మనమే బాస్. ఈరోజు చాలా మంది గూడా సో, బయట మార్కెట్‌లోకెళ్తే సో, ఒకరి కింద పని జేయాలి. సో, బాస్ ఉంటాడు. సో, అతను ఏం చెప్తే సో, అదే మనము ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఫాలో కావాలి. ఇక్కడేంటి ఈ నెట్‌వర్క్ మార్కెటింగ్ అనేది కంపల్సరీగా సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌గా, తర్వాత బిజినెస్ ఓనర్‌గా, తర్వాత యువర్ ఓన్ బాస్, తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఏంటి ఇవన్నీ కూడా సో, మనకి ఏ విధంగా వస్తాయి? కంపల్సరీగా మన స్కిల్స్ అనేది ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? ఎప్పుడైతే మనం డెవలప్ చేస్తామో సో, ఇక్కడ కూడా ఎప్పుడైతే అప్లై చేస్తామో సో, టీమ్‌తో కానీ, సో, మనం కానీ సో, డే బై డే ఏం చేయాలి? 1% అన్నా గూడా ఇంప్రూవ్ చేయాలి. ఈ నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో సో, కంపల్సరీగా గ్రోత్ అనేది ఎక్కువ ఉంటదనమాట. సో, ఆ గ్రోత్‌ని మనం ఏం చేయాలి? కంపల్సరీగా తీసుకోవాలి. సో, నెగ్లెక్ట్ చేయకుండా కంపల్సరీగా ఏం చేయాలి? ఇప్పుడు సింపుల్‌గా మన సిస్టమ్ ఏంటి? సో, బాస్ ఉన్నాడనుకో, బాస్ ఏం చెప్తే అది చేయాలి. ఇక్కడికొచ్చేవరకు అలా బాస్ లేడు గదా! చాలా మందిగా బాస్ లేకున్నా గాని సో, మన మెంటాలిటీ అనేది బాస్ ఉంటేనే మనం వర్క్ చేసే ఒక మెంటాలిటీ చాలా మందికుంటది. 90% ఈరోజు మన ఇండియాలో. సో, సో, పైన వ్యక్తి ఏంటి ఖచ్చితంగా ఇతన్ని సో, లీడ్ చేస్తున్నప్పుడు ఈయన వర్క్ చేసే విధంగా ఉంటాడు. సో, ఇక్కడేంటి నెట్‌వర్క్ మార్కెటింగ్ అనేది ఇదొక బిజినెస్ అనేది ఫీల్ అయినప్పుడు మనకు ఎలాంటి బాస్ ఉండడు. బాస్ ఉన్నాడని చెప్పేసి మనము ఎట్లా పడితే అట్లా చేస్తానికి కూడా కుదరదు. సో, ఇక్కడేంటి మనం గూడా ఒక ఓనర్ లెక్క ఫీల్ అయినామనుకో సింపుల్‌గా చాలా మంది ఏందంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఎంప్లాయ్ ఎ ఎం ఎంప్లాయ్ అంటే ఏంటి? సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే మన సొంతంగా ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? టీమ్‌ని చేస్తున్నాం. సొంతంగా మనము ఎవ్రీథింగ్ మనమే చేస్తుంటాము. ఇక్కడ చాలా మంది గూడా బిజినెస్ ఓనర్ లెక్క ఫీల్ గారు. ఇది నా బిజినెస్ అనేది ఎప్పుడైతే ఫీల్ అయితారో సో, ఇవన్నీ కూడా సో, మన యొక్క స్టేజ్ అనేది కంపల్సరీగా ఏం చేస్తది? ఒక ఉన్నతమైన శిఖరాలకు అధిరోహించే విధంగా ఉంటది. చాలా మంది గూడా ఆహ్, ఇప్పుడు అతనికి టీమ్ ఉంటది. సో, అతనేం చేస్తాడు? సో, నా అప్లైని చూసుకుంటాడులే.
నా పైన అప్లైన్ చూసుకుంటారులే అతనికి. సో ఇట్లా కాదు. సో మనము అనుకున్నప్పుడు మన కిందన్న సో ప్రతి ఒక్కరికి కూడా మనము ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ కావాలి. ఎప్పుడైతే మనం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం, ఒక సమస్య వచ్చింది కింద. సో అప్పుడేం చేయాలి మనము? సాల్వ్ చేయాలి. చేసినప్పుడు ఏమైతది ఆ వ్యక్తి ఏం చేస్తాడు బిజినెస్‌లో ఖచ్చితంగా నిలబడగలుగుతాడు. సో మనము ఆ విధంగా మనం సపోర్ట్ చేయలేదనుకో, సపోర్ట్ చేయకపోతే ఏమైతది? ఆటోమేటిక్‌గా ఆ టీమ్ అనేది కొలాప్స్ అయితా ఉంటది. ఎలాంటి ప్రాబ్లమ్ అయినా కూడా మనము సాల్వ్ చేసే విధంగా ఉండాలి. సో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక బిజినెస్ ఓనర్ లెక్క తయారు చేస్తది. ఒక సెల్ఫ్ ఎంప్లాయ్ ఈరోజు మనం నెట్వర్క్ మార్కెటింగ్ చూసుకుంటే ఈరోజు మన కంపెనీలో ఈరోజు 2 కోర్ అబోవ్ పీపుల్స్ కూడా ఈరోజు సో 10,000 నుంచి ఒక 1,60,00,000 దాకా తీసుకుంటున్నారంటే అది మామూలు విషయం కాదు. అంటే ఎంత గ్రోత్ ఉందో ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్‌ల. ఈరోజు మనం ఒక తెలంగాణ గవర్నమెంట్ తీసుకుంటే ఒక 3,00,000 మెంబర్సే ఉన్నారు. కానీ ఈరోజు ఓవరాల్ ఇండియాలో ఒక 3,00,00,000 మెంబర్స్‌కి ఎంప్లాయ్‌మెంట్ ఇస్తుంది అంటే సో దీని యొక్క గ్రోత్ అనేది అర్థం చేసుకోండి. సో ఇంకా రానున్న కాలంలో 2025 వరకు కూడా ఈరోజు 60,00,00,000 బిజినెస్ అనేది నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉంది. అంటే అతి పెద్ద ఎంప్లాయబిలిటీ అనేది సో ఇక నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ఉంది. ఈరోజు గవర్నమెంట్ సెక్టార్ అనుకుంటే సమ్ లిమిట్ ఉంటది. ఈరోజు ఒక కంపెనీ అనుకుంటే ఒక 100 మెంబర్సా, 500 మెంబర్సా, 1000 మెంబర్సా, పెద్ద కంపెనీ అయితే ఒక 2000 మెంబర్సా, 5000 మెంబర్సా అంతకన్నా ఎక్కువ ఉండదు కదా! ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేస్తూ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ఉంది. సో ఆపర్చునిటీ ఉంది అంటే కంపల్సరీగా నేర్చుకొని సో అప్‌లైన్, డౌన్‌లైన్, మెంటర్స్ సో దీని యొక్క వాల్యూస్ అనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరికి వస్తది. ఎందుకు రాదు? కొంతమందికి వస్తుంది. ఆ పైన అప్‌లైన్‌కే వస్తుంది. వస్తుంది అంటే ఎట్లా వస్తుంది? అతను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు? ఎంత లెర్న్ చేస్తున్నాడు? సో ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరు గ్రహించినప్పుడు కంపల్సరీగా సో ఇక్కడున్న ఎంటర్‌ప్రెన్యూర్ కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ కావచ్చు, బిజినెస్ ఓనర్ కావచ్చు, యువర్ ఓన్ బాస్. సో ఇవన్నీ కూడా సో మనం అచీవ్ చేయొచ్చు. ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ ఇన్ని కోట్ల మందికి ఆపర్చునిటీ చూపిస్తుందంటే అది మామూలు విషయం కాదు. ఈరోజు ఒక ఇండస్ట్రీ ఏం చేస్తున్నది? ఇప్పుడు ఈ కరోనా వచ్చింది. ఏం చేస్తుంది? చాలా మంది ఎంప్లాయీస్‌ని తీసేస్తా ఉన్నది. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ ఎన్నో లక్షల మందికి ఈ కరోనా టైంలో కూడా సో ఆపర్చునిటీ కల్పించి సో ఎంతో మంది కుటుంబాలని సో ఈరోజు సో ప్రాపర్‌గా సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అనేది ఎవరి మీద ఆధారపడకుండా సో నిలబడగలుగుతున్నాడు అంటే అదొక నెట్వర్క్ ఒక పవరే. సో ఏ కంపెనీ కూడా సో ఇంత పెద్ద ఆపర్చునిటీ అనేది ఇవ్వటం అనేది ఇంపాసిబుల్. సో ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ లోనే సో ఇంత ఆహ్, సో ఎంప్లాయబిలిటీ అనేది డే బై డే ఎంతో ఎంప్లాయబిలిటీని క్రియేట్ చేస్తా ఉంది. ఇది మాత్రం అర్థం చేసుకోవాలి చాలా మంది గూడా. నెక్స్ట్ వన్ వచ్చేసి టైమ్ ఫ్రీడమ్. సో టైమ్ ఫ్రీడమ్ అంటే ఏంటి? చాలా మందికి కూడా టైమ్ ఫ్రీడమ్ అనేది ఉండదు. ఈరోజు చేస్తున్న జాబ్‌లలో కూడా టైమ్ ఫ్రీడమ్ అనేది ఉండదు. ఎందుకంటే సో చేయాలి. 30 డేస్ ఉంటే 30 డేస్ వర్క్ చేయాలి. వర్క్ చేస్తేనే బయట మార్కెట్‌లో ఏం చేస్తారు? మనీ అనేది ఇస్తా ఉంటారు. ఈరోజు తను చేస్తున్న జాబ్‌లో టైమ్ ఫ్రీడమ్ ఉందా అంటే, ఈరోజు సో మనకు ఒక అర్జెంట్ పనుంది. సో అక్కడేంటి ఆ బాస్ అనేది సో లీవ్ ఇవ్వాలి. లీవ్ ఇవ్వకపోతే ఏమైతది? ఖచ్చితంగా మనకు ఆబ్సెంట్ పడతా ఉంటది. కానీ అక్కడ మనం యాక్టివ్‌గా మనం పని చేసిన రోజులు కూడా మనకు టైమ్ ఫ్రీడమ్ అనేది దొరుకుతది. ఒకరి కింద మనం పని చేసినప్పుడు మనకు ఫ్రీడమ్ ఉంటదా? ఉండదు. అతను ఏం చెప్తే అది చేయాలి. కానీ ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో టైమ్ ఫ్రీడమ్ అనేది ఉంటది. అంటే ఏంది? కొంత టైం ఇక్కడేంటి 1 ఇయరా? 2 ఇయర్సా? అంటే మన స్కిల్స్‌ని మనం ఎంత తొందరగా మనం ఇంప్రూవ్ చేసుకుంటే 1 ఇయర్‌లో సెటిల్ అయిన వాళ్ళున్నారు గదా! సో 3 మంత్స్‌లో కూడా 6 డిజిట్ ఇన్‌కమ్ తీసుకున్న వాళ్ళున్నారు. 3 మంత్స్‌లో మన పైన అప్లయన్స్ అంటే సో మన స్కిల్స్ అనేది ఎంత ఫాస్ట్‌గా మనము నేర్చుకుంటూ మనము డెవలప్ చేసుకున్నామనుకో కంపల్సరీగా ఈ బిజినెస్‌లో 100% బయట మార్కెట్‌లో టైమ్ ఫ్రీడమ్ అనేది 90% అనేది ఉండదు. టైమ్ ఫ్రీడమ్ ఎప్పుడుంటది? సో స్టార్టింగ్ జాయిన్ అయిన వ్యక్తి సింపుల్ ఒక సెక్టార్‌లో జాయిన్ అయిన వ్యక్తి సో అప్ టు ఒక 30 ఇయర్స్, 40 ఇయర్స్ అనేది ఎక్స్‌పీరియన్స్ వచ్చినప్పుడే టైమ్ ఫ్రీడమ్ ఉంటది. కానీ ఇక్కడ మీరు 2-4 ఇయర్స్ అనేది మీరు వర్క్ చేసినప్పుడు కంపల్సరీ ఎందుకంటే అనుకున్న ఇన్‌కమ్ వస్తది. అనుకున్న టీమ్ వస్తది. ఇక్కడ మనం 2 ఇయర్స్, 3 ఇయర్స్ సో మంచిగా మనం వర్క్ చేసి మన స్కిల్స్ మనం ఇంప్రూవ్ చేసుకున్నామనుకో తర్వాత ఏముంటదండి? స్టార్టింగ్‌లో ఇన్‌కమ్ తక్కువుంటది. ఒక 2, 3 ఇయర్స్ మనం హార్డ్ వర్క్ చేసినామనుకోండి కంపల్సరీ 6 డిజిట్ ఇన్‌కమ్‌లో ఉంటాం. అప్పుడు మనకేమైతది కంపల్సరీగా సో మనకు ఫైనాన్షియల్‌గా మనం స్ట్రాంగ్ అయితా ఉంటాం. స్ట్రాంగ్ అయితాం ఆటోమేటిక్‌గా మనకు టీమ్ ఉంటది. టీమ్ గూడా సో మన కింద సో వాళ్ళు వర్క్ చేస్తా ఉంటారు. మనం వర్క్ చేస్తా ఉంటాము. సో కంపల్సరీగా మనకు టైమ్ ఫ్రీడమ్ అనేది ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో మెయిన్‌గా అసలు నేను చేయడానికి కూడా కారణం ఏంటంటే టైమ్ ఫ్రీడమ్. ఈరోజు మనము బయట మార్కెట్‌లో సో ఒక 20,000 సంపాదిస్తున్నాము. ఇంక 20,000 సంపాదించాలంటే ఎక్కువ వర్క్ చేయాలి. అంటే మన ఖర్చులు చాలట్లేవంటే అప్పుడు టైమ్‌తో సంబంధం లేకుండా మనం వర్క్ చేయాలి. కానీ ఇక్కడ
స్టార్టింగ్‌లో తక్కువున్నా కానీ సో, మన కొంత టీమ్ అనేది మనం కరెక్ట్‌గా మనం లీడ్ చేస్తూ, వాళ్ళకి గూడా మనము నేర్పిస్తూ ఉన్నామనుకో సర్టెన్ టైమ్‌కి మన కింది వాళ్ళు 100% మంచిగా నేర్చుకున్నారు అంటే మనకేమైతది ఆటోమేటిక్‌గా మనకు టైమ్ ఫ్రీడమ్ అనేది 100% వస్తా ఉంటది. అదే బయట మార్కెట్‌లో అయితే కంపల్సరీ టైమ్ ఫ్రీడమ్ అనేది ఏ వ్యక్తికి కూడా ఉండదు. ఈరోజు ఈ బిజినెస్ మేమందరం చేస్తున్నాము నా పైన మా అప్లైనర్ కావచ్చు, మా మెంటర్ కావచ్చు, ఈరోజు వర్క్ చేస్తున్నారంటే కంపల్సరీ టైమ్ ఫ్రీడమ్ కోసం ఈరోజు మేము వర్క్ చేస్తా ఉన్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి పర్సనాలిటీ డెవలప్‌మెంట్. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అనేది సో, ఈరోజు మనం చూసుకున్న మనం ఒక ఇండస్ట్రీలో పనిచేస్తున్నాం. మన కొలీగ్స్ ఎంతమంది ఉంటారు? ఒక 10 మెంబర్స్, 20 మెంబర్స్. సో, ఇంతమందే ఉంటారు. సో, ఈరోజు మనం నెట్వర్క్ మార్కెటింగ్‌లో నంబర్ ఆఫ్ పీపుల్స్ మనం కలుస్తా ఉంటాం. నంబర్ ఆఫ్ పీపుల్స్ మనం కలిసినప్పుడు వాళ్ళ యొక్క మైండ్ సెట్స్ అనేవి మనము మనం స్టడీ చేస్తా ఉంటాం. ఈరోజు మనం ఒక సెక్టార్‌కి వెళ్ళామంటే ఆ 10 పీపుల్ యొక్క మైండ్ సెటే మనకు తెలుస్తా ఉంటది. అదే నెట్వర్క్ మార్కెటింగ్‌లో సో, నంబర్ ఆఫ్ పీపుల్స్ ఒక 1000 పీపుల్ ఆర్ అంటే 10,000 పీపుల్ 40,000 పీపుల్, 1,00,000 పీపుల్ మనం డీల్ చేస్తా ఉంటాం. దానివల్ల ఏమైతది మనము పర్సనల్ గూడా డెవలప్‌మెంట్ అయితా ఉంటది. రిలేషన్‌షిప్స్ సో, మనము వ్యక్తితోటి మాట్లాడుతున్నప్పుడు ఎలాగా మాట్లాడాలి? సో, మన కింద అప్‌లైన్, డౌన్‌లైన్‌తో రిలేషన్‌షిప్ అని ఒక మంచి రిలేషన్‌షిప్ అనేది ఎట్లా మెయింటైన్ చేయాలి? ఒక టీమ్‌ని ఎలా లీడ్ చేయాలి? సో, ఇవన్నీ కూడా మన పర్సనల్ గూడా చాలా డెవలప్ అయితది మీ నెట్వర్క్ మార్కెటింగ్‌లో. సో, ఈరోజు పర్సనల్ డెవలప్‌మెంట్ అనేది ఎక్కడ నువ్వు చేసినా కూడా పర్సనల్ డెవలప్‌మెంట్ అనేది రాదు. ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో నంబర్ ఆఫ్ పీపుల్స్ మనం కలిసినప్పుడు కంపల్సరీగా మనకు ఆటోమేటిక్‌గా మనం ఏం చేస్తాం పర్సనల్‌గా వాళ్ళకున్న స్కిల్స్ సో, మనం నేర్చుకుంటా ఉంటాం. సో, వాళ్ళతో ఎలా మెలగాలి? ఇప్పుడు ఈరోజు మార్కెట్‌లో సో, ఒక 100 మంది అంటే 100 మంది 100 మైండ్ సెట్స్‌తో ఉంటారు. సో, 100 మందిని కూడా మనం నెట్వర్క్ మార్కెటింగ్ చేసి డీల్ చేస్తా ఉంటాం. డీల్ చేసినప్పుడు ఏమైతది మనకు ఆటోమేటిక్‌గా మనం పర్సనల్‌గా డెవలప్ అయితా ఉంటాము. సో, మనకేంటి సో, చాలా మంది ఇప్పుడు మన ఈ నెట్వర్క్ మార్కెట్ అంటే ఏంది? నెగెటివ్ మైండ్ సెట్ నుంచి కూడా మనము చూస్తా ఉంటాం. ఈ నెగెటివ్ పీపుల్ అందరిని కూడా మనం ఏం చేస్తాము? ఎలిమినేషన్ ఆఫ్ నెగెటివ్ ఎనర్జీ అండ్ నెగెటివ్ యాటిట్యూడ్. సో, ఇక్కడేంటి? సో, మనకి నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఒక సక్సెస్‌ఫుల్ అప్లైన్ ఉన్న కంపల్సరీగా ఏముంటది ఆయనకు? పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటది. సో, చాలా మందికి కూడా ఈరోజు మనము పాజిటివ్ కంటే ఎక్కువ నెగెటివ్‌నే బాగా థింక్ చేస్తా ఉంటాం. సో, ఈ మార్కెటింగ్‌లోకి వచ్చేసాం. ఈ బిజినెస్‌లోకి మనం వచ్చినాము కంపల్సరీగా మనకేం చేస్తాం? ఒక పాజిటివ్ అనే ఎనర్జీ అనేది వస్తా ఉంటది. సో, రిలేషన్‌షిప్ అని హ్యూమన్స్ తోటి ఎంత మంచి రిలేషన్‌షిప్ అనేది ఏ విధంగా ఉండాలో సో, అది నేర్పిస్తా ఉంటది. తర్వాత, తర్వాత ఫిజికల్ అండ్ సైకలాజికల్‌గా మనం ఏ విధంగా డెవలప్ కావాలి. సో, రెస్పాన్సిబిలిటీ అనేది ఏ విధంగా ఉండాలి. అప్‌లైన్‌కి, డౌన్‌లైన్‌కి సో, టీమ్‌కి మనం ఇవన్నీ కూడా సో, ఈ యొక్క మార్కెటింగ్ అనేది మనకు నేర్పిస్తా ఉంటది. రెస్పాన్సిబిలిటీ మనకు నేర్పిస్తా ఉంటది. తర్వాతొచ్చేసి హెల్పింగ్ అదర్స్. సో, ఈరోజు బయట మార్కెట్‌లో ఈరోజు నాకున్న ఒక డిజిగ్నేషన్ బట్టి ఏంటి, ఒక ఇంజినీర్‌గా నేనున్నాను సింపుల్‌గా. సో, నా డిజిగ్నేషన్ బట్టి ఈ రోజు కాకుండా 4 రోజులకు ఒక 10 ఇయర్స్‌కి ఒక సక్సెస్ అనే ఒక 6 డిజిట్ ఇన్‌కమ్‌కి నేను వెళ్ళొచ్చు. కానీ ఈరోజు చాలా మంది మార్కెటింగ్‌లో నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి అంటే, ఈరోజు నేను సక్సెస్ కావాలంటే ఏంది, సో, నా కింద డౌన్‌లైన్ నేను సక్సెస్ చేయాలి. ఈరోజు నేను ఒక రూ. 1,00,000 ఇన్‌కమ్ అనేది సో, నేను ఎర్న్ చేయాలి అనుకున్నాననుకో, సో, ఖచ్చితంగా నా డౌన్‌లైన్‌కి నేను ఎప్పుడైతే రూ. 1,00,000 ఇప్పిస్తానో, సో, అప్పుడు ఖచ్చితంగా నాకు రూ. 1,00,000 వస్తాయా రావా? 100% వస్తది. సో, బయట మార్కెట్‌లో ఇలాంటి ఆపర్చునిటీ ఉందా? ఈరోజు నాకున్న స్కిల్, ఈరోజు ఒక 100 మంది స్టూడెంట్స్‌కి నేను క్లాస్ చెప్తాను. సో, అందరికి ఇది పాసిబుల్ అవుతదా? అందరికి కాదు. కానీ ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో సో, ప్రతి ఒక్కరికి పాసిబుల్ అయిపోతది. ఇప్పుడు నేను రూ. 1,00,000 సంపాదించాలంటే ఏం చేయాలి? కింది వ్యక్తికి కింద టీమ్‌కి ఏం చేయాలి? నేను రూ. 1,00,000 ఇప్పియాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా నాకేంటి రూ. 1,00,000 వస్తది. దీని ద్వారా మనకేమైతాము? హెల్పింగ్ అదర్స్. ఇది బయట ఉంటదా? హెల్ప్ చేయడం అంటే కొన్ని లక్షలు సంపాదించేసి ఏదో వేలల్ల సో, ఏదో సంథింగ్ ఫౌండేషన్స్ గాని ఇలా చేయగలుగుతాం. అట్లా కాదు. ఈరోజు సో, మన పైన అప్లయర్స్ ఉన్నారు. కిరణ్ సార్ ఉన్నారు. అతని కింద సో, ఇప్పుడు ఆ సార్ కింద ఒక 10 మంది ఒక రూ. 1,00,000 ఇన్‌కమ్ తీసుకునే విధంగా. సో, ఒక 10,000 సంపాదించుకునే వ్యక్తి, ఒక రూ. 1,00,000 సంపాదించే వ్యక్తిగా సో, ఎక్కడ పాసిబుల్ అవుతుంది? ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్‌లనే. ఈరోజు ఒక వ్యక్తి ఒక రూ. 1,00,000 ఇన్‌కమ్ ఉందంటే కంపల్సరీగా చాలా మంది కూడా బయట మార్కెట్‌లో చూసుకుంటే అతను కిందే ఉండాలి. నాకంటే లెవెల్ కిందే ఉండాలనుకుంటారు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ అని ఎవ్రీవన్ కూడా ఖచ్చితంగా సో, ఏంటి హెల్ప్ చేసే విధంగా ఉంటది. నెట్వర్క్ మార్కెటింగ్ అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే అర్థమైతది. సో, మీరు పాజిటివ్‌గా ఎప్పుడైనా కూడా ఒక విషయం ఉందనుకోండి, పాజిటివ్‌గా తీసుకుంటే పాజిటివ్‌గా ఉంటది. నెగెటివ్‌గా తీసుకుంటే సో, ఆటోమేటిక్‌గా మనకు నెగెటివ్ ఆలోచనలే వస్తా ఉంటాయి. సో, కంపల్సరీగా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటి హెల్పింగ్ అదర్స్. ఖచ్చితంగా ఈరోజు మన కరోనా చెప్పిన ఎగ్జాంపుల్ చెప్పినాను. సో, కరోనా అప్పుడు ఏం చేసింది చాలా మంది కూడా కంపెనీస్ జాబ్స్ అని చాలా మంది చేసింది. కానీ సో,
అసలు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా చాలా మందికి ఉపాధి అనేది కల్పించాము. ఇది ఒక హెల్ప్ చేసినట్టే కదా! సో, ఇదొక విషయం గూడా మన నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా అంటే ఓ నంబర్ ఆఫ్ పీపుల్స్‌కి ఈరోజు సో, ఎలాంటి ఎడ్యుకేషన్ లేని వ్యక్తి గూడా, ఈరోజు ఎలాంటి స్టడీ లేని వ్యక్తి కూడా రూ. 1,00,000 ఇన్‌కమ్ అనేది సంపాదిస్తున్నాడు. బయట మార్కెట్‌లో పాసిబులేనా? ఏదో ఒక రూ. 1,00,000 సంపాదించాలంటే ఎంతో స్కిల్ ఉండాలా. ఎంతో ఎడ్యుకేషన్ ఉండాలా. ఆ! సో, కానీ ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో అలాంటిది అవసరమా? కంపల్సరీగా ఇక్కడ లెర్న్ చేసుకుంటే ఎలాంటి స్టడీ లేకున్నా కూడా కంపల్సరీగా ప్రతి ఒక్కరిని పైకి తీసుకొచ్చే అవకాశం అనేది దీంట్లో ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి హెల్పింగ్ అదర్స్. తర్వాత మేకింగ్ ద న్యూ కాంటాక్ట్స్. మేకింగ్ ద న్యూ కాంటాక్ట్స్. సో, ఈరోజు మనము నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉన్నామనుకో కంపల్సరీగా ఎన్నో కాంటాక్ట్స్ వస్తా ఉంటాయి. ఈరోజు మనము మన కింద ఒక నలుగురిని కలిసాం. ఆ నలుగురు ద్వారా ఏంటి 100 మంది వస్తా ఉంటారు. న్యూ కాంటాక్ట్స్. ఈరోజు మనకు ఈరోజు సింపుల్‌గా మనం బయట మార్కెట్‌లో ఉన్నామంటే మన రిలేషన్ అనేది మా మన మదర్ ద్వారా గావచ్చు, మన ఫాదర్ ద్వారా గావచ్చు కొంతమంది, కొంతమంది చుట్టాలుంటారు. కానీ ఇక్కడొచ్చేసి సో, ఇది గూడా ఒక బెనిఫిటే కదా! ఎంతమంది మేకింగ్ ద న్యూ కాంటాక్ట్స్. నంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ మనకు తెలియకుండానే సౌదీల ఒక వ్యక్తి మన అక్కడ జాయిన్ అయ్యాడనుకో అతనితో మనకు రిలేషన్ అనేది ఒక కొత్త కాంటాక్ట్ అనేది మనకొస్తా ఉంటది. ఈరోజు నలుమూలల మన భారతదేశంలో ఎక్కడి నుంచైనా గూడా వస్తున్నాడు. మనకు తెలవకుండానే మన వింగ్ అనేది అలా వెళ్తా ఉంటది. దీని ద్వారా ఏమైతది? మనము ఎక్కువ మందితోటి మనము కాంటాక్ట్ అవుతా ఉంటాం. న్యూ కాంటాక్ట్స్ అంటే నంబర్ ఆఫ్ పీపుల్స్ అనేవి మనము కాంటాక్ట్ అవుతాం. నంబర్ ఆఫ్ పీపుల్స్‌తో కాంటాక్ట్ అవుతా ఉంటే ఇప్పుడు మనం సింపుల్‌గా నాకొక డిజిగ్నేషన్ ఉంది. సో, ఒక సెక్టార్‌లో ఒక మంచి డిజిగ్నేషన్ ఉన్న పర్సన్ మన కింద డౌన్‌లైన్‌గా రావచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తాం మనము? కంపల్సరీగా అతనితో మనకు రిలేషన్‌షిప్ ఏర్పడ్డదంటే కంపల్సరీగా మనం పర్సనల్ డెవలప్‌మెంట్, స్కిల్స్ ఇట్లా మనం ఇంప్రూవ్ అయితా ఉంటాం. ఇది బయట మార్కెట్‌లో ఉంటదా? ఒక ఇండస్ట్రీ అనుకో, ఆ ఇండస్ట్రీలో అక్కడున్న డిపార్ట్‌మెంట్స్‌లో కొంతమందికే మనకు తెలుస్తా ఉంటది. కానీ ఇక్కడ కాంటాక్ట్స్ అనేవి పెరుగుతా ఉంటాయి. కాంటాక్ట్స్ అనేది పెరుగుతా ఉంటే మన బిజినెస్ అనేది గ్రో అవుతా ఉంటది. నెక్స్ట్ వన్ వచ్చేసి లివింగ్ ఇన్‌హెరెన్స్. లివింగ్ ఇన్‌హెరెన్స్ అంటే ఈరోజు మనం బయట మార్కెట్‌లో ఈరోజు మనం ఒక కొత్తగా ఒక వ్యక్తిని దీంట్లో తీసుకుంటున్నప్పుడు ఏంటి నామినీ తీసుకుంటా ఉంటాం. ఈరోజు బయట మార్కెట్‌లో సెక్యూరిటీ లేదు. ఈరోజు ప్రైవేట్ జాబ్ ఈరోజు గవర్నమెంట్ జాబ్‌కి కూడా సెక్యూరిటీ లేదు. ఒకప్పుడు 2005 వరకు ఏం చేసి పింఛన్ అనేది ఇచ్చిన్నారు. ఈరోజు సెక్యూరిటీ అనేది ఉందా బయట మార్కెట్‌లో? లేదు. ఇప్పుడు బయట కూడా కష్టపడాలి. దీంట్లో కూడా బయటైతేనేమో 40 ఇయర్స్ స్టార్టింగే చెప్పాను నేను. బయటైతే 40 ఇయర్స్ కష్టపడాలి. ఇక్కడైతేనేమో 4 ఇయర్స్ అనేది కష్టపడాలి. ఈ 4 ఇయర్స్‌లో సింపుల్‌గా ఒక 1 ఆర్ 2 ఇయర్స్‌లో మనం ఈ దీంట్లో మనం వర్క్ చేస్తున్నప్పుడు మనకు టీమ్ ఉంటది. సో, ఇన్ కేస్ ఏదన్నా జరగరానిది మనకు జరిగింది అనుకుందాం. జరగరానిది ఈరోజు మనకు జరిగింది అంటే బయట మార్కెట్‌లో సెక్యూరిటీ ఉందా? ఆ ఫ్యామిలీ అంతా గూడా సో, అతని మీదనే డిపెండ్ అయ్యి ఉన్నదనుకుందాం. సింపుల్‌గా ఏదైనా రోడ్ యాక్సిడెంట్‌లో కానీ, బయట మార్కెట్‌లో ఏదన్నా ఒక చిన్న ఎఫెక్ట్ అనేది జరిగింది ఆ పర్సన్ కంటే, ఖచ్చితంగా అతను వర్క్ చేయకపోతే ఆ ఇన్‌కమ్ అనేది ఆ ఫ్యామిలీకి జీరో అయితది. ఇది చాలా మందికి తెలవదు. చాలా మంది కూడా చీప్‌గా చూస్తా ఉంటారు. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంది? ఈరోజు నెట్వర్క్ ఉంటే ఇన్ కేస్ అతనికి ఏమైనా జరిగి ఏమైనా ఎఫెక్ట్ అయింది అనుకుంటే కంపల్సరీగా అతనికి ఏముంటది? కంపల్సరీగా మార్కెటింగ్‌లో టీమ్ అనేది ఉంటది. ఈ టీమ్ అనేది ఉన్నప్పుడు కంపల్సరీగా దీనికి ఎఫెక్ట్ అయిందని చెప్పేసి కింది వ్యక్తి ఊకుంటాడా? అతని ఇన్‌కమ్ కోసము అతను పని చేస్తా ఉంటాడు. సో, కింది వ్యక్తి అతని ఇన్‌కమ్ అతను పని చేస్తా ఉంటాడు. ఆటోమేటిక్‌గా ఏమైతది? ఈ పర్సన్ టీమ్ అతను యాక్టివ్‌గా ఉన్నంత సేపు వర్క్ చేశాడు. టీమ్ బిల్డప్ చేశాడు. లీడ్ చేశాడు. ఇవన్నీ చేశాడు. యాక్టివిటీస్ చేశాడు. కానీ అతనికి ఏదైనా ఎఫెక్ట్ అయినా కూడా అతని ఫ్యామిలీకి తర్వాత ఫ్యామిలీకి అంటే కంపెనీ ఉన్నంత వరకు కూడా అతనికి ఏంటంటేది కంటిన్యూయస్ ఇన్‌కమ్ అనేది వెళ్తా ఉంటది. ఇలాంటి ఆపర్చునిటీ బయట మార్కెట్‌లో ఉందా అంటే లేదు. 100%. సో, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ చేయటం వల్ల ఏమైతే మనకు సెక్యూరిటీ అనేది 100% అనేది 100కి 200% అనేది ఉంది. 3 తరాల వరకు ఇస్తుంది ఈ కంపెనీ అనేది. ఎంత ఆహ్, సో, ఒక ఒక ఎంత మంచి ఆపర్చునిటీ ఈరోజు చాలా మందికి తెలియదు. ఈరోజు ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలంటే తెలవదు. పాసివ్ ఇన్‌కమ్ అంటే తెలవదు. సెక్యూరిటీ అనేది ఏ విధంగా ఇస్తుందో తెలవదు. ఇవన్నీ విషయాలు నేర్చుకుంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా చేయాలి నెట్వర్క్ మార్కెటింగ్. అబ్దుల్ కలాం 21st సెంచరీలో అద్భుతమైన బిజినెస్ ఏదైనా ఉంది అంటే అదొక నెట్వర్క్ మార్కెటింగ్‌కే సాధ్యం అని చెప్పినాడు. చాలా మంది ఈరోజు తెలియదు. నేర్చుకుంటే మనం స్ట్రాంగ్ అయితా ఉంటాం. ఈరోజు ఉందా? బయట మార్కెట్‌లో ఉందా? ఈరోజు మనం ఒక కంపెనీకి వెళ్తున్నాం. ఒక 40,000, 50,000 ప్రొఫెషన్ ఉంది. సో, ఆ ఎఫెక్ట్ చేసే వ్యక్తికి ఏమైనా ఎఫెక్ట్ జరిగింది అనుకోండి. ఆ కంపెనీ ఇస్తదా? ఇవ్వదు. ఒకవేళ స్ట్రాంగ్ కంపెనీ అనుకో 1 ఆర్ 2 ఇయర్స్ ఇస్తది.
అంతే. అంతకుమించి అయితే ఏమి ఇవ్వదు. అసల అలాంటి ఆపర్చునిటీ కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే ఈ రోజు ఎంత ఈ నిరుద్యోగం తెలంగాణలో కానీ, యావత్ భారతదేశంలో కూడా నిరుద్యోగం అనేది చాలా పెరిగిపోయింది. కానీ ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో సో ఎప్పుడైతే వర్క్ అనేది చేస్తా ఉంటారో అప్పుడేమైతది కంపల్సరీగా టీమ్ అనేది క్రియేట్ అవుతా ఉంటది. సో మనము ఈ గ్రూప్‌లో కూడా చానా పోస్ట్‌లు సార్ వాళ్ళు పెడతా ఉన్నారు నేను చూసా ఉన్నాను. సో అతను ఆహ్, సో భూమి మీద లేకున్నా గాని అతని ఫ్యామిలీకి 23 మంత్స్‌లో 26,00,000 వచ్చేసింది అతనికి. సో అతను లేకున్నా గాని అతని ఫ్యామిలీ ఏంటి భరోసాగా బ్రతకడం. ఈరోజు బయట మార్కెట్‌లో చూసుకుంటే అలాంటి భరోసా ఉందా? లేదు. కేవలం నెట్వర్క్ మార్కెటింగ్ అనేది కల్పిస్తా ఉంది. ఇక్కడ చూడండి ఫైనల్‌గా సో, నా ప్రజెంటేషన్ ముగించే ముందు సో, ఒకసారి చూడండి అందరూ కూడా డిస్‌ప్లే మీద ఉన్నది చదవండి. ధనికులు, ధనవంతులు కావడానికి చానా మార్గాలున్నాయి. కానీ పేదవాళ్ళు ధనవంతులు కావడానికి ఒకే ఒక మార్గం ఉంది. అదే నెట్వర్క్ మార్కెటింగ్. సో, వండర్‌ఫుల్ అని చెప్పుకోవాలి. ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్‌లో చేస్తున్నామంటే గర్వపడాలి. కానీ సో, ఇది చేస్తున్నాం అని వాళ్ళు వీళ్ళు మాట్లాడినప్పుడు తెలవని వాళ్ళు మాట్లాడినప్పుడు ఏం చేయాలి మనం పాజిటివ్‌గా. సో, సింపుల్‌గా సో, ఒక స్మైల్ ఇచ్చి సో, అతనికి తెలియదు అని చెప్పేసి సో, అతనికి తెలిసే విధంగా మన సక్సెస్‌ని అతనికి చూపించాలి. నర్వస్ అనేది కావద్దు. ఓపికతోని ఉండాలి. ఒక బిజినెస్ మ్యాన్ యొక్క లక్షణాలు మనం తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఎంత మంచి కొటేషన్. ధనికులు, ధనవంతులు కావడానికి మార్గాలున్నాయి. సో, ఈరోజు మనము పేదవాళ్ళు ధనవంతులు కావడానికి ఒకే మార్గం ఉంది. ఏంటది? నెట్వర్క్ మార్కెటింగ్. ఈరోజు మనం పెట్టుబడి పెట్టగలుగుతామా? ఒక 20,00,000 ఒక 40,00,000 50,00,000 పెట్టగలగడానికి ఉందా స్తోమత? సో, అంత ఇప్పుడు 50, 60,00,000 పెట్టినా గూడా ఈరోజు మార్కెట్‌లో చాలా కాంపిటీషన్ ఎదుర్కోవాలి. కానీ ఇక్కడ ఎవర్ గ్రీన్ దీనికేమైనా కాంపిటీషన్ ఉందా? సో, మనకెంత సో, మనకు ఉంటే సో, అంత జేసుకోవచ్చు ఇక్కడ బిజినెస్ అనేది. ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేయకుండా సో, మనము కరెక్ట్ గైడెన్స్‌లో మనం వెళ్తే ఖచ్చితంగా సో, మనము మన అనుకున్న ప్రతి ఒక్క డ్రీమ్ గూడా సో, ఈ మార్కెటింగ్‌లో నెరవేర్చుకోవచ్చు. సో ఇప్పటి వరకు సో, కొన్ని కొన్ని విషయాలు నేను షేర్ చేసుకున్నాను. ఈ ప్రెజెంటేషన్ అనేది ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా సో, ఇప్పటి వరకు ఓపికగా నా ప్రెజెంటేషన్ అంతా గూడా సో, విన్నందుకు గూడా అందరికీ ఆహ్